యెస్ సార్. వాయిస్ క్లియర్ సార్. వాయిస్ క్లియర్. కంటిన్యూ. క్లియర్ ఉందా? ఓకే. రైట్ సార్. సార్ వన్స్ అగైన్ వెల్కమ్ సార్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మెటాఫోర్స్ జూమ్ మీటింగ్, తెలుగు జూమ్ మీటింగ్. నేను మీ స్వామి యాదవ్. సో మనకు మెటాఫోర్స్ ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. మరి దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మైండ్ బ్లోయింగ్ సిస్టమ్. సో ఈ మైండ్ బ్లోయింగ్ సిస్టమ్‌లో మనం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి, తెలుసుకుంటుండాలి. అదే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి పెద్ద సక్సెస్. మనం తెలుసుకోకపోతే ఆ సక్సెస్ అనేది మనకు రాదు. అప్డేషన్ తెలుసుకోవాలి. మనతో పాటు మన టీమ్ వాళ్ళకు కూడా దాన్ని అందించాలి. సో కలిసికట్టుగా ఇప్పుడు చూడండి మెటాఫోర్స్‌కి ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తే మీరు ఏం కనపడుతుంది? మెంబర్స్ అందరూ ఉన్నారు దాంట్లో. అంటే కమ్యూనిటీ. ఐకమత్యమే మహాబలం అంటారు కదా! సో ఇక్కడ కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంటు. ఈ కమ్యూనిటీతోనే మనం చాలా చాలా సాధించబోతున్నాం. సాధించాం కూడా ఇప్పటికి. సాధించబోతున్నాం కాదు, సాధించాం. మంచి సక్సెస్ రేషియో తీసుకున్నాం. ఇంకా తీసుకోబోతున్నాం. ఇంకా సక్సెస్ రేషియో తీసుకోలేని వాళ్ళకి కూడా ఒక మంచి గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. సో, అందుకే మెటాఫోర్స్ అనేది ఒక పవర్‌ఫుల్ వెపన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే దానికున్నటువంటి ఎకో సిస్టమ్ అలాంటిది. దానికున్నటువంటి టెక్నాలజీ అలాంటిది. ముఖ్యంగా దాని వెనకాల ఉన్న క్రియేటర్ ఇంపార్టెంట్. క్రియేటర్ లేకపోతే ఏ దానికి కూడా ఎంత పెద్ద టెక్నాలజీ ఉన్నా కూడా దాన్ని అలా మోసుకెళ్ళి మనకు అందించే వ్యక్తి ఇంపార్టెంట్ గదా! సో, అలాంటి వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తుల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మిస్టర్ లాడో రస్సెనిస్టు ఈయన గురించి మనం తెలుసుకుంటే చాలా, చాలా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్‌లో తప్ప వేరే దాన్ని ఈయన టచ్ చేయడు. డీసెంట్రలైజ్ ప్రపంచానికి పరిచయం చేసింది ఈ నెట్వర్క్ సిస్టమ్ డీసెంట్రలైజ్డ్‌లో అంటే ఒక కంపెనీ లేకుండా, ఒక ఆఫీస్ లేకుండా, ఒక అడ్మిన్ లేకుండా ఎలాంటి మధ్యవర్తులు థర్డ్ పార్టీస్ లేకుండా డీసెంట్రలైజ్డ్‌లో చేయడం ఈయనకలవాటు. ఆ కోడింగ్ గ్రిప్ ఆయనకుంది. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఆదరణ పొందాడు. ఇంతమంది జీవితాలు బాగుపడ్డాయి. ఇంతమంది ఈరోజు మెచ్చుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి ఒకటే ఒక కమిట్మెంట్. 100% జెన్యూన్‌గానే ఉండాలి అనే తప్ప మోసపూరితంగా ఉండాలనేది ఉండదు కాబట్టి. యెస్ సార్. ఇలాంటి సిస్టమ్‌లో మనం అప్డేషన్స్ తెలుసుకోబోతున్నాం. ఈరోజు అప్డేషన్స్ వచ్చేసి మనకు హెచ్ఎంఎఫ్ఎస్ హోల్డింగ్. సో, కొత్త వాళ్ళు ఉంటే దయచేసి మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్లాన్ చెప్పట్లేదు ఈరోజు. ఈ మెటాఫోర్స్‌లో ఉన్నటువంటి ఫోర్స్ కాయిన్ దాని ఫ్యూచర్ మనమంతా చూసాం. దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. దాన్ని స్టేకింగ్ రివార్డ్‌గా తీసుకొచ్చాం. దాన్ని స్టేకింగ్ చేసేసాం. ఆ రివార్డే ఇప్పుడు మనకు హెచ్ఎంఎఫ్ఎస్ అని వస్తుంది. ఈ హెచ్ఎంఎఫ్ఎస్ అంటే ఏంటి? దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇది ఎలాగా మనం స్టేక్ చేయాలి? ఎలాగా బెనిఫిట్ పొందాలి? దీని గురించి ఇంకా మరిన్ని లాభాలు ఎలా ఉంటాయి? తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో, ఇంకా ఎవరైనా మీరు జాయిన్ కాని వాళ్ళు ఉంటే చెప్పండి. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ అప్డేషన్స్ మీతో పాటు మీ టీమ్ వాళ్ళు గూడా వింటే, వాళ్ళకి కూడా ఆసక్తి పెరుగుతుంది. ఆళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఒస్తుంది. వర్క్ చేయాలనే తపన స్టార్ట్ అవుతుంది. యెస్ సార్. సో, మీటింగ్‌లోకెళ్ళి మనము స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 100% సక్సెస్‌ఫుల్ ప్లాన్, 100% డీసెంట్రలైజ్డ్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, 100% రిస్క్ ఫ్రీ విత్ అప్‌డేటెడ్ టెక్నాలజీ, బిగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, ఫోర్స్ కాయిన్. ప్రతిసారి ఇదే చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఇది ఇక్కడే ఉంది అసలైన ఎనర్జీ. ఇక్కడే ఉంది అసలైన మెయిన్ టాపిక్ అంతా స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే కాబట్టి. ఇప్పుడు చూస్తే మనం ప్రపంచవ్యాప్తంగా మెటా ఫోర్స్ అనేది పార్టిసిపెంట్స్, పార్టిసిపెంట్స్‌ని చూసుకుంటే మనకు మైండ్ బ్లోయింగ్ సిస్టమ్. టోటల్ ఇన్‌కమ్ చూసుకుంటే మీరు గతంలో ఉన్న ఫోర్సెస్ ఎథీరియం బేస్డ్ గాని, ట్రాన్ బేస్డ్ గాని, బియూఎస్‌డి బేస్డ్ గాని వచ్చినటువంటి దాంట్లో దానికంటే పెద్ద ఆదరణ మెటా ఫోర్స్‌కి అందింది. ఎందుకు అందింది అలాగంటే, అక్కడ ఉన్న ఫెయిల్యూర్ సిస్టమ్‌లో ఇక్కడ, ఇక్కడ సక్సెస్ సిస్టమ్‌గా క్రియేట్ చేశారు లాడో గారు. చూడండి. మీరే చూస్తున్నారు గదా! ఇక్కడ ఈ డిజిట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. ప్రపంచవ్యాప్తంగా గెయిన్ అయిన వాళ్ళు ఇన్‌కమ్ ఐఎన్ఆర్ కాదు దాదాపు 223,000,00,00,000 కదా! లక్షల కోట్లు సారీ. సో, ఇంత అమౌంట్‌ని వాళ్ళు గెయిన్ చేశారంటే
ప్రపంచవ్యాప్తంగా. అమేజింగ్. సో, కోట్ల డాలర్స్ ఇక్కడ మనం ఎర్నింగ్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దీని సప్లై వాల్యూమ్ ఫుల్ ఉన్నటువంటి సప్లై వాల్యూమ్ ఈరోజు చూసుకుంటే బర్నింగ్ మెకానిజం దీంట్లో అప్లై చేసి ఆ బర్నింగ్ మెకానిజంలో టోటల్ కాయిన్స్ కూడా అంటే ఏ కాయిన్స్ అయితే మనము హోల్డింగ్‌లో ఉన్నాయి తప్ప రిమైనింగ్ కాయిన్స్ అన్ని బర్న్ అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ 162,05,51,535 కాయిన్స్ బర్న్ అయిపోయాయి. ఇంక రిమైనింగ్ ఏమి లేవు. అన్నీ ఎవరి దగ్గరున్నాయి? జస్ట్ ఎయిర్ డ్రాప్‌కి కొంత సప్లై డివిజన్ ఉంది గదా! అది మాత్రం మిగిలి రిమైనింగ్ అంతా కమ్యూనిటీ దగ్గరున్నాయి. మరి ఒక కాయిన్‌కి డిమాండ్ రావాలంటే ఏం చేయాలి? సప్లై ఇంపార్టెంట్. షార్టేజ్ సప్లై ఉండాలి. సప్లై అంటే ఒక వస్తువు మార్కెట్‌లో విచ్చలవిడిగా దొరికిందనుకోండి దాని డిమాండ్ ఉండదు. ఆ వస్తువు స్కేర్సిటీ అంటే కొరత ఏర్పడిందనుకోండి 100కి 200 ఇచ్చి గనుక్కుంటాం. ఎందుకంటే ఇంపార్టెంట్. సో, ఆ ఇంపార్టెంట్‌ని క్రియేట్ చేయడానికి ఇంకా టైం పడుతుందని చెప్పేసి లాడర్ చెప్తున్నారు. సో, దానికి అనుగుణంగా ఆ వే అనేది అలా ఎళ్తుంది. దాని డిమాండ్ తీసుకురావడానికి స్టెప్స్ అన్నీ కూడా ఫోర్స్‌కాయిన్‌కి డిమాండ్ తీసుకురావడానికి ఒక ఈకోసిస్టమ్. ఇక్కడ నాట్ ఓన్లీ ఫోర్స్‌కాయిన్‌కి డిమాండ్ తీసుకురావాలి. ఫోర్స్‌కాయిన్, బిట్‌కాయిన్ మించిపోవాలనేది ఒక్కటే కాదండి. ఇక్కడ టెక్నాలజీని అప్లై చేస్తూ ఎవ్రీథింగ్ వెబ్3 టెక్నాలజీలో మెటావర్స్ మీరు చూస్తే మైండ్ బ్లోయింగ్. ఇదంతా నేను చాలా మీటింగ్‌లో చెప్పాను. నా వీడియోస్ కూడా ఉంటాయి మీరు చూడొచ్చు. సో, ఆ దశలో, ఆ ప్రయాణంలో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఫోర్స్ కైన్స్ కలిగున్న వాళ్ళు బెనిఫిట్స్ ఏ విధంగా పొందాలి? దీనికి జస్ట్ ఐడియల్‌గా మనము ఎన్ని ఇయర్స్ స్టేకింగ్ చేసుకున్న ఆహ్, వెస్టింగ్‌లో పెట్టుకున్నా మనకేం లాభం? సో, ఆ లాభాన్ని తిరిగి మళ్ళీ మనం పొందడానికి ఈ అవకాశం కల్పించారు లాడో గారు. సో, అవకాశాలేంటి ఒకసారి చూస్తే మనకు ఆల్రెడీ మీకు అంతా షేరింగ్ అయిపోయినాయి డీటెయిల్స్. ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఏంటనేది. కానీ ఒక్కసారి దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడితే మీకు క్లియర్‌గా అర్థమవుతుందని జెప్పేసి. సో, ఇక్కడ చూసుకుంటే మన ప్రెజెంట్ రేట్ చూసుకుంటే 2.77 సెంట్స్ అంటే $2.77 సెంట్స్ డాలర్ ఈక్వల్ అన్నమాట. సో, ఇంత వాల్యూ కలిగుంది ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ. ఇది. ఏంటి? ఫోర్స్ కాయిన్. ఇది ఒకేసారి $5 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కాదు టైమ్ టేకింగ్ అన్నమాట. సో, అది ఎంత వరకు పడుతుందని నేను అంచనా ఏసి చెప్పగలను. లాస్ట్‌లో చెప్తాను. దానికి ఎందుకు అంత టైం పడుతుంది? ఎప్పుడొస్తుందని వాల్యూ అనేది, దాని రేట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందని నేను చెప్తాను. సో, ఇక్కడ చూస్తే మనకు హోల్డ్ ఎంఎఫ్ఎస్ అని చెప్పేసి మనకొచ్చిన అప్డేషన్ ఇది. హోల్డ్ ఎంఎఫ్ఎస్. సో, ఈ హోల్డ్ ఎంఎఫ్ఎస్ మనకి ఏం చెప్తుంది అనేది చూస్తే యెస్ సార్. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అసలు హోల్డ్ ఎంఎఫ్ఎస్ అంటే ఏంటి? హెచ్ఎంఎఫ్ఎస్. హెచ్ఎంఎఫ్ఎస్ అంటే కాయిన్ కాదు ఇది. టోకెన్. మనకు ఎస్ఎఫ్‌సి కాయిన్ చూసారు. ఎస్ఎఫ్‌సి 2 చూసారు. టీఆర్ కూడా వస్తుందని చూసారు గదా! ఇదంతా స్మార్ట్ కాంట్రాక్ట్‌లో డెవలప్ చేసినటువంటి సపోర్టివ్ కాయిన్స్. సపోర్టివ్ కాయిన్స్. సారీ టోకెన్స్. టోకెనామిక్స్‌లో ఇదంతా ఒక పార్ట్ అన్నమాట. ఎందుకు సపోర్టివ్ ఇవ్వాలంటే, ఫోర్స్ కాయిన్‌ని అలా భద్రంగా ఉంచి, ఫోర్స్ కాయిన్‌ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి ముందుగా దానికి జరిగే అంతా కూడా బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట ఇదంతా. దానికి దానికి రక్షణ. దానికి రక్షణ కల్పిస్తూ దానికి డిమాండ్ క్రియేట్ చేయడంలో ఉన్నటువంటి టోకెనామిక్స్‌లో ఒక ప్లాన్ ఇదంతా. ఓకే సార్. సో, ఈ టోకెనామిక్స్‌లో మనకు హెచ్ అంటే ఏంటి? హోల్డ్. హెచ్ అంటే ఏంటి? హోల్డ్. హోల్డ్ ఎంఎఫ్ఎస్ దాన్ని షార్ట్‌గా హెచ్ఎంఎఫ్ఎస్ అంటారు. ఎంఎఫ్ఎస్ అంటే ఏంటి? ఫోర్స్ కాయిన్. హెచ్ఎంఎఫ్ఎస్ అంటే హోల్డ్ ఫోర్స్ కాయిన్. సో, దీనికి మనకు బెనిఫిట్స్ ఎలా ఉంటున్నాయి? ఎలా దీన్ని స్టార్ట్ చేసుకోవాలి? రైట్. ప్లాన్‌లోకి వెళ్దాం మనం. సో, హోల్డ్ ఎంఎఫ్ఎస్ అని జెప్పేసి మనకు కొత్తగా ఆప్షన్ వచ్చింది. హోల్డ్ ఎంఎఫ్ఎస్ మనం ఎలా ఏంటి అనేది గూడా మనం గమనిద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ మీకు ఈ హోల్డ్ హెచ్ఎంఎఫ్ఎస్‌ని పొందడానికి కొన్ని దశలున్నాయి. ఆ దశలలో మనకు దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ హెచ్ఎంఎఫ్ఎస్ ఇన్ టోటల్. 8 రకాల హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. ఒకటి బాగా గమనించండి. 8 రకాల హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. హెచ్ఎంఎఫ్ఎస్ అంటే ఓన్లీ ఇప్పుడు ఫోర్స్ కాయిన్ అంటే ఏంటి? ఫోర్స్ కాయినే. హెచ్ఎంఎఫ్ఎస్ అంటే ఏంటి? 8 టైప్స్ ఆఫ్ హెచ్ఎంఎస్. ఒకటో రకం హెచ్ఎంఎస్, రెండో రకం, మూడో రకం హెచ్ఎంఎస్, నాలుగో రకం హెచ్ఎఫ్ఎంఎస్, ఆహ్, హె ఐదో రకం హెచ్ఎంఎఫ్ఎస్, ఆరో రకం, ఏడో రకం, ఎనిమిదో రకం. ఇలాగా ఒక్కొక్క రకానికి ఒక రేట్ ఉంది మళ్ళీ.
ఇక్కడ ఊకే అట్లా రకాలుగా డివైడ్ చేయలేదు. ఒక్కొక్క రకానికి ఒక రేట్ విభజించడం జరిగింది. ఆ రేట్‌కి దాని డిమాండ్ కూడా హైయెస్ట్ రేట్. ఎనిమిదో ఒక రకం మీ దగ్గర ఉందనుకోండి. కొన్ని నంబర్ ఆఫ్ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి. 8 నంబర్ కలిగి ఉన్నాయి. హెచ్ఎంఎఫ్ఎస్ 8 దాని డిమాండ్ డిఫరెంట్. హెచ్ఎంఎఫ్ఎస్ 1 దాని డిమాండ్ డిఫరెంట్. అయితే దీన్ని ఏం చేయాలి? ఎలా చేసుకోవాలి స్టార్టింగ్ అంటే, జస్ట్ మీరు ఏం చేస్తారంటే, యునైట్ వర్డ్స్ ఓపెన్ చేయండి. యునైట్ వర్డ్స్ ఓపెన్ చేసి, మీరు టైర్ దగ్గరికెళ్తే, టైర్‌లో మీకు ఎక్స్‌టెన్షన్ వస్తుందక్కడ. టైర్ కొనని వాళ్ళు టైర్ కూడా కొనొచ్చు. టైర్ కొనొచ్చు. లేదంటే టైర్ ఆల్రెడీ కొన్నవాళ్ళు ఎక్స్‌టెన్షన్ కొట్టొచ్చు. ఎక్స్‌టెన్షన్ కొడితే మీకు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటనేది తెలుసుకుంది. సో, అది లైవ్‌లో కూడా చూపిస్తాను మీకు. మళ్ళీ ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఎక్స్‌టెన్షన్ కొట్టారు. ఫస్ట్ మంతు రాదు. సెకండ్ మంత్‌లో 21 డేస్ తర్వాత అంటే ఇక్కడ మీకు ఒక హెచ్ఎంఎఫ్ఎస్ 1 అనే కేటగరీకి సంబంధించిన ఒక హోల్డింగ్ రివార్డ్ మీకొస్తది. అంటే ఎన్ని పెట్టాలి టైర్ 1కి 3.5 హెచ్ఎంఎఫ్ఎస్ అనేది హోల్డింగ్‌కెళ్ళిపోతది. 3.5 హెచ్ఎంఎస్ అనేది టైర్ ఎక్స్‌టెన్షన్‌కి తీసుకుంటది. 3.5 అనేది మనకు తెలిసినదే. సో, 2 కలిపి 7 హెచ్ఎంఎఫ్ఎస్ అనేది తీసుకొని మీకు 3.5 హోల్డ్ చేసేస్తది. 3.5 ఎక్స్‌టెన్షన్ తీసుకుంటది. ఓకే సార్. డోంట్ కన్‌ఫ్యూజ్. ఇక్కడ మీకు ఎక్స్‌టెన్షన్ చేసినందుకు మళ్ళీ చిప్ రావడం జరుగుతుంది. అది మానదు. అది రాకుండా ఉండదు. చిప్ రావడం జరుగుతుంది. దాంతో పాటు హెచ్ఎంఎఫ్ఎస్ అనే రివార్డ్ కూడా పొందగలుగుతున్నారు. ఒక హెచ్ఎంఎఫ్ఎస్ అది ఒక్క 4 స్కాన్‌కి ఈక్వల్. సో, ఇలాగా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇలాగా 8 టైప్స్ ఆఫ్ హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. అంటే ఏంటి డేస్ ఇక్కడ 8 టైర్స్ కాదు. 8 టైర్స్ కాదండి. డేస్, ఓన్లీ డేస్. అంటే ఏంటి 21 డేస్‌కి హెచ్ఎంఎఫ్ఎస్ 1 వస్తుంది. 42 డేస్‌కి 2 వస్తుంది. 64 డేస్‌కి 3 వస్తుంది. ఇలాగ 200 డేస్ మనం ఉంటే 8 వస్తది. అర్థమైందా? అంటే స్టేకింగ్ పీరియడ్ అన్నమాట అది. స్టేకింగ్ పీరియడ్ అంటే 8 నెలలు పడుతుంది. 8 మంత్స్ మనం వెయిట్ చేయాలి స్టేకింగ్ రివార్డ్‌లో. అప్పుడు మనకు ఈ 8 హెచ్ఎంఎఫ్ఎస్ అని తీసుకుంటాం. దీని వాల్యూ హైయెస్ట్‌గా ఉండబోతుందని జెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం. సో, టోటల్‌గా అంటే మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి 9 మంత్స్ పడుతుందనమాట. అంటే ఎయిత్ ఎక్స్‌టెన్షన్ అండ్ ఆల్ సబ్‌సిక్వెంట్ వన్స్ ఫ్రమ్ ద నైన్త్ మంత్ ఆన్‌వర్డ్స్. సో, ఈ అన్నీ కూడా తీసుకోవడం నైన్త్ మంత్‌లో మనకి హ్యాండ్ ఓవర్ వస్తున్నాయన్నమాట అన్నీ కూడా. అంటే దాదాపు 8 మంత్స్ కంప్లీట్ టేకింగ్ హౌ మెనీ మంత్స్? 8 మంత్స్. రైట్ సార్. సో, దీనికి సంబంధించిన క్వెషన్స్ ఏమైనా కూడా లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. రైట్ సార్. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడేంటంటే టు యాక్టివేట్ ఆల్ 5 టైర్స్ మీరు 5 టైర్స్ గాని యాక్టివేట్ చేసుకుంటే $558 ఎఫ్ఎంఎస్ కావాలి. అంటే దాని అర్థం ఏంటి? $1,550 మీ దగ్గర ఉండాలి. ఏంటి? యాక్టివేషన్ చేసుకోవడానికి. అయితే టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవడానికి మీ దగ్గర ఎంత కావాలంటే 1116 ఎంఎఫ్ఎస్ కావాలి. సో, దీన్ని డాయ్‌లో చేసుకుంటే 310 డాయ్స్ నార్మల్లీ యాక్చువల్‌గా. బట్ వితిన్ 30 డేస్ 2000 232 30 డేస్. సో, ఇక్కడ ఎంఎఫ్ఎస్ వచ్చేసి 620 డై. అంటే 50% ఆఫ్ విచ్ గోస్ టు యువర్ హోల్డింగ్. ప్రతిది కూడా చూడు కింద గమనించండి. మీకంత కన్‌ఫ్యూజన్ ఉంటే కింద గమనించండి. టైర్ 1, టైర్ 1 అనేది ఏంటి 7.2 తీసుకుంటుంది. యాక్చువల్‌గా ఎంత తీసుకోవాలి? 3.6 తీసుకోవాలి. 3.6 ఎంఎఫ్ఎస్ తీసుకోవాలి. కానీ అలాంటిది ఏం తీసుకుంటుంది మనకు 7 తీసుకుంటుంది. అంటే 3.6 ఎంఎఫ్ఎస్ గోస్ టు యువర్ హోల్డింగ్. సో, సెకండ్ కూడా అంతే. డబుల్ తీసుకుంటదనమాట. అంటే మామూలు ఎక్స్‌టెన్షన్‌కి దీనికి డబుల్ తీసుకుంటుంది. 7.2, 14.4, 28.8, 57.6 ఇవన్నీ ఎక్కడికెళ్తాయి? ఇవన్నీ హోల్డింగ్‌కెళ్తాయి. మరి హోల్డింగ్‌కెళ్ళిన తర్వాత మనకు అలానే ఎళ్ళిపోతాయా? మనకు తిరిగొస్తాయా? పెద్ద డౌట్ కదా ఇది. చాలా మందికి డౌట్ ఉంది. మీకు మరి క్లారిటీ వచ్చిందో లేదో. సో, స్టార్టింగ్‌లో నిన్న నాకు చాలా మంది ఇదే క్వెషన్‌లు ఎక్కువ అడిగారు. అందుకే ఈరోజు జూమ్ కండక్ట్ చేయడం. ఎందుకంటే ఎక్కువ క్వెషన్‌లు వస్తున్నాయని చెప్పేసి. అందరికి కూడా కొద్దిగా ఐడియా ఉంటది. ఈరోజు జూమ్ చేస్తే దీని గురించి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. యెస్ సార్. ఓకే. ఆహ్, రైట్. ఇది అర్థమైంటదనుకుంటాను. లేదంటే మీరు లాస్ట్‌లో అయినా హ్యాండ్ రైజ్ చేయండి. దాని గురించి మాట్లాడదాం. సో, 1:1 ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక హెచ్ఎంఎఫ్ఎస్‌కి ఒక
ఎంఎఫ్ఎస్ అంటే ఎంఎఫ్ఎస్ కాయిన్ అయినా, హెచ్ఎంఎఫ్ఎస్ అయినా ఒకటే. సేమ్ ఈక్వల్ వాల్యూ కలిగి ఉంటాయి. ఎప్పుడు? 8 మంత్స్ వరకు. ఇప్పుడు మీకు అర్థమైందా? 8 మంత్స్ వరకు ఈక్వల్ వాల్యూ కలిగి ఉంటాయంటే అర్థం ఏంటంటే 8 మంత్స్ వరకు ఫోర్స్‌కైన్ వాల్యూ స్టేబుల్‌గా ఉండబోతుందని చెప్పేసి మనకు ఇండైరెక్ట్‌గా వచ్చిన న్యూస్. 8 మంత్స్ వరకు. ఈ హోల్డింగ్ పీరియడ్ వరకు. ఎందుకంటే ఒక హెచ్ఎంఎస్ వాల్యూ ఈక్వల్ టు ఫోర్స్‌కైన్. సో, మరి ఈ ఫోర్స్‌కైన్ అంత విలువ ఉన్న హెచ్ఎంఎఫ్ఎస్‌ని ఏం చేసుకోవాలి? 1:1 రేషియోలో మనకు రావడం జరుగుతుంది. దీనికి మరి మిస్ కాకూడదు కదా! మీ దగ్గర 1000 ఫోర్స్‌కైన్స్ ఉన్నాయనుకోండి. మరొక 1000 ఫోర్స్‌కైన్స్ సంపాదించినట్టే గదా! ఏం చేస్తున్నారు? ఎవరికి రిఫర్ చేయట్లేదు. ఎవరితో మీరు ఏం మాట్లాడట్లేదు. జస్ట్ మీ దగ్గర ఉండేటివి హోల్డ్ చేస్తున్నారు. అయితే ఈ హోల్డింగ్ ప్రాసెస్‌లో 2 రకాలున్నాయి. అది లాస్ట్‌లో చెప్తాను ఏంటనేది. సో, దీన్ని వచ్చిన రివార్డ్ మనం ఏం చేసుకోవాలి? హెచ్ఎంఎఫ్ఎస్ వచ్చిన రివార్డ్‌ని మళ్ళీ మీరు ఓపెన్ మార్కెట్‌కెళ్ళేసి అమ్మేసుకోవచ్చు హ్యాపీగా. లేదంటే ఇంటర్నల్‌గా ఉన్నటువంటి సిస్టమ్‌నికి అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. మన మెటాఫోర్స్ ఎకోసిస్టమ్‌లో వచ్చినటువంటి ఇంకా ఏదైనా అప్‌డేషన్స్ వచ్చిన అప్లికేషన్స్‌ను మనం యూజ్ చేసుకోవచ్చు. మిగిలినవి అమ్మేసుకోవచ్చు. ఓకే. ఆ అవకాశం కల్పించారు. మార్కెట్‌లోకి వచ్చేసినట్టే అన్నమాట ఇంక. డౌటే లేదు. సో, మార్కెట్‌లోకి ఫోర్స్ కాయిన్ వచ్చినట్లే. ఎందుకంటే ఈక్వల్ టు ఫోర్స్ కాయిన్ అనే దాన్ని మనం దీన్ని మార్కెటింగ్ చేస్తున్నాం ఇప్పుడు. మార్కెట్‌లో అవైలబుల్ ఉంది. మార్కెట్‌లోకి దీన్ని సెల్ చేసుకుంటున్నాం. అది ఇప్పుడు కాదు. కమింగ్ సూన్. మరి ఎక్కువ రోజులు కాదండి. ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది గదా! ఏంటి స్టార్ట్ అయింది? హోల్డింగ్ స్టార్ట్ అయిపోయింది గదా! మరి 21 డేస్ తర్వాత మనకి హెచ్ఎంఎఫ్ఎస్ 1 ఒస్తాయి. ఆ 1ని అమ్మేసుకోవాలంటే ఏం చేయాలి? ఎక్స్‌చేంజ్ కావాలి. సో, ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ కాబోతుంది. అన్ని ఎక్స్‌చేంజ్‌లో ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజెస్‌లో అన్ని ఎక్స్‌చేంజ్ లిస్ట్ కాబోతుంది. సో, బీ రెడీ. ఇక్కడ మీరిప్పుడు అస్సలైన అసలైన సమయం. ఎందుకంటే మీరు స్టేకింగ్ కొరకు ఎలా చేసుకుంటారు ఏంటనేది మీరు ఫోర్స్ కాయిన్స్ కలిగున్న వాళ్ళు ఎవరు కలిగుండాలిక్కడ? ఓల్డ్, న్యూ అని కాదు. ఎవ్వరైనా చేసుకోవచ్చు హోల్డింగ్. ఎవ్వరైనా చేసుకోవచ్చు హోల్డింగ్. ఎలా చేసుకుంటారో నేను చెప్తాను లాస్ట్‌లో. సో, ఇంకా మరొక అప్డేషన్ ఏంటంటే, స్వాప్ అనేది మీకు న్యూ స్టేజ్ అనేది మనకు స్టార్ట్ అయింది. స్టార్ట్ కాబోతుంది. జస్ట్ ఇక్కడ ఫోర్స్ కాయిన్ నుంచి డాలర్‌లకి మీ వాలెట్‌లో మీరే మార్చేసుకోవచ్చు. ఫోర్స్ కాయిన్ నుంచి డాలర్‌లకి ఇమ్మీడియేట్‌గా. అంటే ఇది స్వాపింగ్. స్వాపింగ్ అంటే ఏంటి? మార్పు. మార్చుకోవడం. ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్‌లోకి ఈజీగా మార్చుకోవడం దాన్ని స్వాపింగ్ అంటారనమాట. సో, మనకు తెలుసు ఇప్పుడు డాయ్ నుంచి మాటిక్‌లోకి మార్చుకుంటున్నాం. మాటిక్ నుంచి డాయ్‌లోకి మార్చుకుంటున్నాం. అలానే సేమ్ స్వాప్‌ని యూజ్ చేసుకొని మన మెటాఫోర్స్‌లో ఫోర్స్ కాయిన్ నుంచి డాలర్, డాలర్ నుంచి ఫోర్స్ కాయిన్ మార్చుకునే విధానం కూడా మనకు స్టేజ్ 1లో స్టార్ట్ కాబోతుంది. సో, ఇదండి దీనికి సంబంధించిన అప్డేషన్. సో, మీకు లైవ్‌లో చూపిస్తాను. ఎలా స్టేకింగ్ చేసుకోవాలి, ఎన్ని రకాల స్టేకింగ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడి తర్వాత ఆహ్, క్వెషన్స్ ఏమైనా ఉంటే దానికి జస్ట్ వెయిట్ సార్ స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ మీ క్వెషన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే రాసుకోండి. నీట్‌గా హ్మ్. బ్రెయిన్‌లో పెట్టుకోండి. లేదంటే పేపర్ మీద పెట్టుకోండి. ఎందుకంటే క్వెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. Recording in progress. సార్ నా వాయిస్ క్లియర్ ఉంది గదా? Yes, sir. డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా? సరే సార్ Yes, క్లియర్ sir. క్లియర్. ఓకే. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ స్క్రీన్ వస్తుందా సార్? ఓకే. ఓకే సార్ వస్తుంది వస్తుంది. రైట్ సార్. రైట్ సార్.
సార్ లాగిన్ ఎలా కావాలి? చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి చూడండి ఇది. మీకు ఆల్రెడీ అక్కడ లిస్ట్‌లో ఉంటుంది హిస్టరీలో. హిస్టరీ లేకపోతే మెటా -ఫోర్స్ డాట్ స్పేస్ అని డిస్కవర్‌లో టచ్ చేయండి. ఏంటి టోకెన్ ప్యాకెట్‌లో. సారీ ట్రస్ట్ వాలెట్‌లో. డిస్కవర్‌లో టచ్ చేసి మెటా -ఫోర్స్ డాట్ స్పేస్ అని ఎంటర్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత టాప్‌లో 3 లైన్స్ ఉన్నాయి కదా! టచ్ చేయండి. ఇక్కడ హోమ్ అని వస్తుంది. లేదా కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. కనెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు హోమ్ అంటే హోమ్ టచ్ అయిపోతుంది. ఇక్కడ మీకు సర్వీసెస్ వస్తాయి. సర్వీసెస్‌లో మనం ఇనైట్ వర్డ్స్‌ని ఓపెన్ చేయాలంటే సర్వీసెస్‌కెళ్ళి ఇనైట్ వర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఓకే. వచ్చింది నాది. అంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాలెట్ అడుగుతుంది. నేను ట్రస్ట్ వాలెట్ యూజ్ చేస్తున్నా కాబట్టి ట్రస్ట్ వాలెట్ కొట్టాలి. నేను టోకెన్ ప్యాకెట్‌లో యూజ్ చేస్తే టోకెన్ ప్యాకెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నేను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశాను. రైట్ కనెక్ట్ అవుతుంది. ట్రస్ట్ వాలెట్ అంటే ఏంటి? యాప్స్ అన్నమాట. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ఇవన్నీ. మెటామాస్క్ కానీ, ట్రస్ట్ వాలెట్ కానీ, టోకెన్ ప్యాకెట్ కానీ, మన మెటాఫోర్స్‌లో కూడా డి యాప్స్ వస్తున్నాయి. డీసెంట్రలైజ్డ్ వాలెట్ వస్తుంది మెటాఫోర్స్‌లో కూడా. కమింగ్ సూన్. రైట్ సార్. ఓకే. సో, ఇక్కడ మనము ఇనైట్ వర్డ్స్‌ని ఓపెన్ చేయాలి. ఇనైట్ వర్డ్స్‌ని ఓపెన్ చేసిన తర్వాత స్టేకింగ్ ఎలా పొందాలో నేను చెప్తున్నా. 2 రకాల స్టేకింగ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఓకే. ఈ 2 రకాల స్టేకింగ్స్‌లో మనం చూస్తే వాలెట్ ఎర్రర్ వస్తుంది ట్రస్ట్ వాలెట్‌లో. ఆల్రెడీ ఒకరు కంప్లెయింట్ కూడా చేశారు. ఓకే. నెట్వర్క్ ఇష్యూ వల్ల ఏమన్నా వాలెట్ ఎర్రర్ రావచ్చు. సో, అంటే 0 చూపిస్తదనమాట. ఇంక కనెక్ట్ కాకపోతే ఎర్రర్ వస్తే 0 చూపిస్తది. సో, బెటర్ టు టోకెన్ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. రైట్ సార్. సో, టోకెన్ ప్యాకెట్ ఆల్‌మోస్ట్ యూజ్ చేయడానికి మీరు రెడీ అయిపోండి. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్‌లో కొంచెం ఎర్రర్స్ వస్తుంటాయి. కొద్దిగా సతాయిస్తుంటదది యాపు. అంటే యూజర్ ఇంటర్‌ఫేస్‌గా బావుంటుంది గానీ, కొన్ని సార్లు సతాయిస్తుంది. ఇప్పుడు చూడండి అదే దాంట్లో సేమ్ ఇక్కడ ఓపెన్ అయింది. అది ఓపెన్ కాలేదు. సో, అట్లా డిఫరెన్స్ ఉంటది. 2 వాడడం బెటర్. లేదు కన్‌ఫ్యూజన్ అంటే ఒకటే వాడండి. టోకెన్ ప్యాకెట్ వాడండి. సో, ఇక్కడ చూస్తే ఇంతకుముందు పోర్ట్‌ఫోలియో కూడా మారిపోయింది. ఇంతకుముందు పోర్ట్‌ఫోలియో ఏం చేసేదంటే, మనకు ఏదైతే వెస్టింగ్‌లో ఉన్నాయో, ఏదైతే కరెంట్ అవైలబుల్ ఉన్నాయో రెండిటిని కలిపి పోర్ట్‌ఫోలియో చూయించేది. ఇప్పుడు అలా కాదు. ఓన్లీ కరెంట్ అవైలబుల్ ఉన్న 4 స్కాన్స్ మాత్రమే మనకు చూపిస్తదిప్పుడు. కరెంట్ అవైలబుల్ ఉన్న 4 స్కాన్స్ వాల్యూ మాత్రమే చూపిస్తుంది. నేను 1000 4 స్కాన్స్ అయితే అమ్మేశాను. కొద్దిగా నాకు అవసరం ఉండి అమ్మేసుకున్నాను. సో, రిమైనింగ్ నాకు వెస్టింగ్‌లో ఉన్నాయి. 5 ఇయర్స్ వెస్టింగ్‌లో చేసేసుకున్నాను. రైట్ సార్. సో, అందుకే ఇక్కడ గమనించండి. పోర్ట్‌ఫోలియో తగ్గిపోయిందని కొంతమంది ఫోను చేశారు కూడా. సో, కరెంట్ అవైలబుల్ ఉన్నటువంటి కాయిన్ మాత్రమే మీకు పోర్ట్‌ఫోలియో చూపిస్తుంది. వెస్టింగ్‌లో ఉన్నది చూపెట్టదు. రైట్ సార్. సో, ఇక్కడ 2 రకాల స్టేకింగ్ అని చెప్పాను గదా! ఒకటి ఏం చేయాలంటే, మీరు చేయాల్సినది ఫస్టు టైర్ ఎక్స్‌టెన్షన్‌లో వాడుకోవాలి. టైర్ ఎక్స్‌టెన్షన్‌లో ఇక్కడ కింద జస్ట్ వెయిట్. ఇక్కడ జస్ట్ వెయిట్ ప్లీజ్. ఇక్కడ కింద చూస్తే మనకు ఇక్కడ టైర్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఈ టైర్ ఎక్స్‌టెన్షన్ ఎన్ని సార్లైనా మీరు టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చిప్పుడు. అప్పుడు మనకేముండే ఆఫ్టర్ 30 డేస్ అంటే ఏంటి 30 డేస్ అయ్యే ముందు మాత్రమే ఒక 2, 3 డేస్ ముందు మాత్రమే ఎక్స్‌టెన్షన్ కనపడేది. లేకుంటే కనపడదు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్‌టెన్షన్ కొట్టే అవకాశం లేకుండే. ఇప్పుడది ఎన్ని సార్లైనా మీరు ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు ఒక టైర్‌ని. అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉండే మనకిలాగా. సో, అలాగా చేసుకోవచ్చు. సో, దీనికి మనకి ఏమొస్తుందంటే, మీకొకటి చూయిస్తాను చూడండి. ఒక టైర్ 1 ఎక్స్‌టెన్షన్ చేసి చూయిస్తాను. అంటే హోల్డింగ్ లెక్క ఎట్లా ఎళ్ళాలి, ఎట్లా ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలని జెప్పేసి డాయ్‌తో చేసుకోవచ్చు, ఫోర్స్ స్కాన్‌తో కూడా చేసుకోవచ్చు. అయితే హోల్డింగ్ మాత్రం ఫోర్స్ స్కాన్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తది గూడా. అంటే చాలా మంది కొత్త వాళ్ళుంటారు గదా! ఎలా చేసుకోవాలని వాళ్ళుంటారు గదా! ఒకసారి చూడండి ఇక్కడ. సో, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుందేంటి? ఎంఎఫ్ఎస్ ప్లస్ హోల్డింగ్ బై డాయ్. ఎంఎఫ్ఎస్ ప్లస్ హోల్డింగ్ బై డాయ్. అంటే ఇక్కడేంటంటే, మీకు ఎంఎఫ్ఎస్ కాయిన్స్‌ని హోల్డింగ్ తీసుకొని, టైర్ ఎక్స్‌టెన్షన్‌కి డాయ్ తీసుకుంటది. మరి అలా కాకపోతే మీకు ఎలా అవుతది? ఎలా హోల్డింగ్ అవుతది? ఫోర్స్ కాయిన్ తీసుకోవాలి గదా! 3.5 3.6 ఎంఎఫ్ఎస్ తీసుకోవాలి.
దాని వర్త్ ఆఫ్ డై తీసుకోవాలి. ఆ ఎంఎఫ్ఎస్ ఏవైతే ఉన్నాయో అవి హోల్డింగ్‌కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా. రైట్ సార్. సో, మీరు ఆప్షన్ ఏది మీ దగ్గర డాయ్ ఉంటేనే ఎనేబుల్ అవుతది. అది లేకుంటే రాదు. నా దగ్గర డాయ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఫస్ట్‌లో కాలే అది. ఎందుకంటే రెడ్ మార్క్ వస్తది అక్కడ. రైట్ సార్. సో, మీరు అలా డాయ్ వద్దు నేను ఫోర్స్ కాయిన్‌తోనే చేసుకుంటానంటే మీరు ఎక్కడెళ్తారంటే ఇలాగ లాస్ట్‌లో హెచ్ఎంఎఫ్ఎస్ పైన ఒకటుంది చూడండి. ఎంఎఫ్ఎస్ వెస్టింగ్ అని. ఇక్కడ, ఇక్కడ తీసుకుంటదది. ఇక్కడ వెస్టింగ్‌లో నుంచి తీసుకోవచ్చు. లేదంటే సేలబుల్ రెడీగా ఉన్నాయి గదా! అవైనా తీసుకోవచ్చు. చూడండి ఆప్షన్. ఇక్కడ ఇదైనా తీసుకోవచ్చు. లేదంటే ఇదైనా తీసుకోవచ్చు. హెచ్ఎంఎఫ్ఎస్ ఎప్పుడు తీసుకుంటారు? ఆఫ్టర్ 21 డేస్. కింద లాస్ట్ ఉంది గదా! ఒకటి. మీకు చూయిస్తాను. మార్కేసి చూయిస్తాను. ఈ లాస్ట్‌లో ఒకటుంది గదా! ఈ లాస్ట్‌లో ఉండేది మీకు హెచ్ఎంఎఫ్ఎస్. అంటే మీ దగ్గరున్న హెచ్ఎంఎఫ్ఎస్ ఉంటే ఇన్‌సఫిషియెంట్ బాలన్స్ ఉంది గదా! ఎందుకు? నా దగ్గర ఇప్పుడే స్టేకింగ్ మనం పెట్టాం. 21 డేస్ తర్వాత మనకు హెచ్ఎంఎఫ్ఎస్ ఒస్తాయి. ఈ హెచ్ఎంఎఫ్ఎస్ వాల్యూ ఇంక్రీజ్ గావచ్చు, డిక్రీజ్ కావచ్చు యాస్ అన్ మార్కెట్ సినారియో. ఆ డేట్‌కి, ఆ రోజుకి ఎలా ఉంటుందో దాని వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ కావచ్చు. కానీ మనకొచ్చేది మాత్రం ఈక్వల్ టు ఫోర్స్ కాయిన్. మార్కెట్‌లో అమ్మేటప్పుడు ఎలా ఉంటుందో తెలీదంటున్నారు లాడో గారు. సో, సో, మీ దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. మీరు అమ్ముకోవాల్సిన పని లేదు. జస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ తెలుసా ఇప్పుడు ఈ ప్లాను. ఎందుకంటే, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు వాళ్ళకి ఫోను జేసి, వీళ్ళకి ఫోను జేసి, లేదంటే ఫోర్స్ స్కాన్ రేట్ పెరిగినప్పుడు అమ్ముకోవడం ఇలా చేశారు. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదింక. అంటే మనం మార్కెట్ చేసుకునేది చేసుకుందాం అది ఓకే. ఇప్పుడు మీకు ఎక్స్‌ట్రా మనీ అనేది ఈజీగొస్తుంది. మీరు టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవడం మానకండి. ఎందుకంటే, హెచ్ఎంఎఫ్ఎస్ అనేది ఎవ్రీ మంత్ మీకు రావడం జరుగుతుంది ఫ్రీగా. ఎందుకంటే హోల్డింగ్ రివార్డ్ అది. ఆ వచ్చిన వాటితో టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకోండి. వచ్చిన వాటితో మిగిలిన వాటిని అమ్ముకోండి. ఇంకా రాబోయే అప్లికేషన్స్‌లో యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు లాడో గారు. ఎక్సలెంట్. గుడ్ న్యూస్. ఇది ఓకే. మీ దగ్గర వెస్టింగ్‌లో ఉన్నటివి మాత్రమే రావాలి అనుకుంటే ఇది క్లిక్ చేయండి. లేదు నాకు సేలబుల్‌గా రెడీగా ఉన్నటివి మాత్రమే కావాలి అనుకుంటే ఇది క్లిక్ చేయండి. ఓకే సార్. సో, అలా కాదు. నేను ఇంకా వేరే రూట్‌లో ఎళ్లి చేసుకుంటాను అంటే ఇలా చేసుకోవచ్చు. ఎలా అంటే చెప్తాను చూడండి. ఇక్కడ డాయ్ ఉంది. స్టార్టింగ్‌లో చెప్పాను గదా! డాయ్‌ని యూజ్ చేసుకొని ఫోర్స్ కాయిన్ హోల్డింగ్ తీసుకొని అది సగం సగం తీసుకొని గూడా అలా చేసుకుంటుంది. రైట్ సార్. ఇక్కడ మీరు ఒకటి చేసి చూయిస్తాను మీకు కావాలంటే. హ్మ్. ఏం చేద్దాం? సార్ ఏం చేద్దాం అడగండి. మీ డౌట్ క్లారిటీ వస్తుందిక్కడ. ఏది చేద్దాం హోల్డింగ్‌కి? హోస్టర్స్ ప్లీజ్ రెస్పాండ్. లైవ్‌లో ఒకటి చేసి చూపిద్దాం. ఏం చేద్దాం? సార్ ఫస్ట్ వన్ చేయండి సార్. డై ప్లస్ డై ప్లస్ ఎంఎఫ్ఎస్. ఫోర్స్ కాయిన్ గదా! అవును సార్. రైట్ సార్. సో, ఫస్ట్ వన్ పైన మనం క్లిక్ చేసుకొని నాకాడ డైస్ రెడీగున్నాయి కాబట్టి క్లిక్ అవుతది. లేదంటే క్లిక్ కాదు. ఓకే. ఆ ఆప్షన్ ఎనేబుల్ ఉండదక్కడ. రెడ్ మార్క్ వస్తది ఇన్‌సఫిషియంట్ అని. రైట్. ఇది క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం తీసుకుంటుందంటే, నా దగ్గరున్న 3.6 ఎంఎఫ్ఎస్, 3.6 ఎంఎఫ్ఎస్ వర్త్ ఆఫ్ డై. 2 తీసుకొని మనకిక్కడ ఇంటనే కిందకి రావాలి కంప్లీట్‌గా. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం గదా! ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి రావాలి. కిందకొస్తే టోటల్ 7.2 ఎంఎఫ్ఎస్ అని చూపిస్తుందా? అంటే ఇక్కడ ఏంటి 20 బ్రాకెట్‌లో ఏముంది 20 డై. అంటే ఎంఎఫ్ఎస్ మాత్రం 7.2 దాని వర్త్ ఆఫ్ 20 డై. సో, ఇక్కడ ఎక్స్‌టెండెడ్ టైమ్ కొట్టాలి. ఎక్స్‌టెండెడ్ టైమ్ అంటే నాకు ఆల్రెడీ 1 మంత్ చేసేసుకున్నానిప్పుడు. మళ్ళీ మీ కొరకు చేస్తున్నాను జస్ట్. మీ కొరకు లైవ్‌లో. రైట్? జస్ట్ వెయిట్. సో, ఆల్రెడీ నా 30 డేస్ అయిపోయింది. మళ్ళీ ఇది కొడితే మనకు ఎక్స్‌ట్రా అవుతుందన్నమాట. టైర్ చిప్ ఒస్తుంది. ప్లస్ యాస్ ఇట్ ఈస్‌గా మనకు గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ యాస్ ఇట్ ఈస్‌గా ఉంటూ మళ్ళీ హోల్డింగ్ పీరియడ్ పెరుగుతుందన్నమాట. ఇంకో కాయిన్స్ పెరుగుతాయి నాకు. 3.6 ఎంఎఫ్ఎస్ పెరుగుతాయి. హోల్డింగ్ అవుతాయి. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టొచ్చు మనం. ఎన్ని సార్లు చేసుకోవచ్చు. హోల్డింగ్ లైక్ మీ కాయిన్స్ ఉండేటివన్నీ అయిపోయేంత వరకు దాన్ని ఎంటర్ చేసుకుంటూ కూర్చోవచ్చు. దాని ద్వారా ఏంటి? ఎనర్జీ వస్తుంది, చిప్ వస్తుంది, హోల్డింగ్ పెరుగుతుంది. ఇలా చేసుకుంటే ఏంటి? ఇంకొక ఆప్షన్ ఉంది లాస్ట్‌లో చెప్తానది. ఆ ఆప్షన్‌లో చేసుకుంటే ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? రైట్ సార్. స్లోగా ఉంది నెట్వర్క్. జస్ట్ వెయిట్.
స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అయితే మనం ఇచ్చేసాం. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసాం కాబట్టి. ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఏం లేవు సార్. సింపుల్ గా చెప్తున్నా నేను. వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీ ఫోర్స్ కాయిన్ ని హోల్డ్ చేస్తే మీకు రివార్డ్ అంతే. ఆ రివార్డ్ వచ్చిందని మనం ఏమంటున్నాం, వడ్డీ రూపంలో వచ్చిందని ఏమంటున్నాం, హెచ్ఎంఎఫ్ఎస్ అంటున్నాం. హెచ్ఎంఎఫ్ఎస్ అంటే ఏంటి? హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ అని అర్థం. ఈ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ని మళ్ళీ మనం అమ్ముకోవచ్చు, లేదంటే ఇంటర్నల్ సిస్టమ్ లో వాడుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఇంటర్నల్ సిస్టమ్ లో అంటే మీకు నెక్స్ట్ టైర్ ఎక్స్టెన్షన్ చేయాలన్నా, ఇంకో దాంట్లో పార్టిసిపేషన్ చేయాలన్నా మనం ఎక్స్ట్రా మనీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండ్ చాలా గుడ్ న్యూస్ ఇది. సో అందుకే అందరికి కూడా ఇది షేర్ కావాలి. అందుకే అందరిని కూడా ఇన్వాల్వ్ చేయండి. అందరికి రీచ్ అయ్యేలాగా చేయండి. ఇక మీదట మెటాఫోర్స్ ఇంకా డబుల్ పరిగెత్తే ఛాన్సెస్ ఉన్నాయి ఈ అవకాశంతో. డబుల్ రేషియో, డబుల్ డిజిట్ లో మనం ఇప్పుడు వెళ్ళే డిజిట్ కంటే డబుల్ డిజిట్ గా ఇది వెళ్ళే అవకాశం ఉంది ఈ స్టెప్ తో. ఓకే రైట్ సార్. ఇది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే ఒకసారి క్లోజ్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ టైం అయిపోతుంది. ఎర్రర్ కెనాట్ రీడ్. ఓకే ప్రాపర్టీస్ ఆఫ్. ఓకే రైట్, నో ప్రాబ్లం. సో మనం ఒకసారి చెక్ చేసుకుందాం కావాలంటే. బ్యాక్ వెళ్ళేసి చెక్ చేసుకుందాం. అవ్వలేదు అది. సో అలా చేసుకోవాలి. మనకైతే ఆప్షన్ ఉంది అక్కడ, అలా చేసుకోవాలి. రైట్. ఇక్కడ నేను ఏ డేస్ అయితే ఉన్నాయో 35 డేస్ అంటే 6 డేస్ బిఫోర్ కంపల్సరీ నేను టైర్ ఎక్స్టెన్షన్ చేస్తానండి. 6 డేస్ అంటే నిన్న చేశాననమాట. అందరూ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డే వరకు ఆగకండి. టైర్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి లాస్ట్ డే వరకు ఆగారంటే ఆ రోజు నెట్వర్క్ ఇష్యూస్ రావడము, డాయి దొరకకపోవడము, ఇంకో కొన్ని సమస్యలు వచ్చినాయనుకోండి, అయిపోయింది కథం. మళ్ళీ మీరేం చేయాలి? స్టార్టింగ్ నుంచి మళ్ళీ జర్నీ చేసుకోవాలి. చాలా ఇబ్బంది. సో డోంట్ మిస్, డోంట్ డూ లైక్ దట్. ఓకే. సో ఇలాగ టైర్స్ ఎక్స్టెన్షన్ అనేది మనం చేసుకోవచ్చు. నేనైతే 5 టైర్స్ మెయింటైన్ చేస్తున్నాను స్టార్టింగ్ డే నుంచి. సో ఏది కూడా ఎమోషనల్‌గా ఎళ్ళలేదు. ఎందుకంటే నా దగ్గర ఫోర్స్ కాయిన్ ఉన్నాయని చెప్పేసి 6, 7 టైర్లు కూడా ఇలా చేసుకుంటూ పోవచ్చు. కానీ ఈరోజు చేయడం పెద్ద విషయం కాదు. దాన్ని మెయింటైన్ చేయాలి గదా! ఈ సిస్టమ్ ఉన్నంత వరకు మెయింటైన్ చేయాలి. అది ఇంపార్టెంట్. సో డోంట్ బి ఓకే లైక్ ఆహ్, యెస్ సార్. సో కాలేదది. డాలర్స్ అట్లే ఉన్నాయి. కట్ కాలేదు. రైట్ సార్. డోంట్ ఎమోషన్. ఆహ్, వాలెట్ రైట్. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందని చెప్పాను గదా మీకు. రైట్. సో ఆ ఆప్షన్ చెప్పేసి మీకు క్వెషనరీకెళ్దాం. రైట్ సార్. సో ఇక్కడ ఏంటి ఆప్షన్ అంటే వాలెట్‌లోకెళ్ళండి. వాలెట్‌లోకెళ్ళిన తర్వాత మీ కరెంట్ అవైలబుల్ సేల్‌కి రెడీగా ఉన్నటువంటి కాయిన్స్ పోర్ట్‌ఫోలియో ఇది. టోటల్ పోర్ట్‌ఫోలియో కాదు. ఓకే. రైట్. సో ఇక్కడ హోల్డ్ ఎంఎఫ్ఎస్ అని ఉంది ఇంకోటి. బై ఎంఎఫ్ఎస్ ఉంది ఇక్కడ. మీకు చూయిస్తాను. జస్ట్ వెయిట్, మార్క్ చేసి చూయిస్తాను. ఆహా! వేరే క్లిక్ అయింది. రైట్. హ్మ్. రైట్. జస్ట్ వెయిట్. వాలెట్. కొద్దిగా వెయిట్ చేయండి. మీటింగ్‌లో ఉన్నా. ఆ! యెస్. ఓకే. ఇక్కడ మనకు హోల్డ్ ఎంఎఫ్ఎస్ అని ఉంది గదా! జస్ట్ వెయిట్. ఈ హోల్డ్ ఎంఎఫ్ఎస్‌ని మనము బై చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. సెల్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఇంకా రాలేదు. ఓకే. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు హోల్డ్ ఎంఎఫ్ఎస్ మీద టచ్ చేయాలి. హోల్డ్ ఎంఎఫ్ఎస్. హోల్డ్ ఎంఎఫ్ఎస్ మీద టచ్ చేస్తే మనకేమొస్తుంది ఇప్పుడు? చూద్దాం. ఇట్లా హోల్డ్ ఎంఎఫ్ఎస్ మీద టచ్ చేస్తున్నాం. టైర్ ఎక్స్టెన్షన్ చేసుకొని గూడా చూడండి ఇక్కడ చూసారా? నేను టైర్ ఎక్స్టెన్షన్ చేసింది హోల్డింగ్‌కెళ్ళిపోయినటివి ఇవన్నీ హిస్టరీ అన్నమాట. 20 డేస్ అంటే 1 డే అయిపోయింది. 21 డేస్ ఉన్నాయన్నమాట అన్నీ. 1 డే అయిపోయింది. ఇక్కడ చూపిస్తుంది గదా! ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది మనం టైర్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు డేస్ రన్ అయ్యేదన్నమాట ఇది. మన టేక్ ఎంఎఫ్ఎస్ అంటే మన ఎంఎఫ్ఎస్‌ని మనం తీసుకోవచ్చు మళ్ళీ. ఆఫ్టర్ స్టేకింగ్. మనం తీసేసుకోవచ్చు. మన ఎంఎఫ్ఎస్ మనకొచ్చేస్తాయి. రివార్డ్ ఒస్తది కూడా మనకు. ఏం రివార్డ్ ఒస్తుంది?
హెచ్ఎంఎఫ్ఎస్ రివార్డ్, గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ అని కనిపిస్తున్న ప్రతి చోట గెట్ ఎంఎఫ్ఎస్, గెట్ 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 అని మనం ఎన్ని టైర్లు ఓపెన్ చేస్తామో అన్ని కనిపిస్తాయి. రైట్ సార్. సో ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ క్లిక్ చేసాం కదా ఇందాక, హోల్డ్ హెచ్ఎంఎస్ అని, హోల్డ్ హెచ్ఎంఎఫ్ఎస్ ఇక్కడ సారీ మన మన హోల్డ్ ఎంఎఫ్ఎస్ ని ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్ ని డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేస్తాము హోల్డింగ్ కి. కానీ ఒక చిన్న విషయం ఇక్కడ గమనించండి, మీ స్టేకింగ్ లో ఉన్న ఎంఎఫ్ఎస్ ఫోర్స్ కాయిన్స్ ఇక్కడ తీసుకోదు, కానీ అక్కడ తీసుకుంటుంది. ఎక్కడ తీసుకుంటది? టైర్ ఎక్స్టెన్షన్ లో తీసుకుంటది. ఇక్కడ డైరెక్ట్ హోల్డింగ్ లెక్క చేద్దాం అనుకుంటే డైరెక్ట్ మీకు ఎంతైతే రెడీగా సేలబుల్ గా ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటది. ఇక్కడ సేలబుల్ గా ఉన్నట్టు నాకు ఎంత చూపిస్తుంది? ఇప్పుడు 710 చూపిస్తుంది. ఈ 710 మాత్రమే అక్కడ ఎంటర్ చేయాలి. నాకు వెస్టింగ్ లో ఉన్నట్టు తీసుకుంటది. నాకు వేల కాయిన్స్ ఉన్నాయి, అవి కూడా టోటల్ గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాను, నాకెందుకు అవసరం టైర్ ఎక్స్టెన్షన్ చేయడము అనుకుంటే జరగదు. మీ దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ ని మీ హోల్డింగ్ చేస్తే మీకు ఏం పెరుగుతుంది? మీ దగ్గర ఉన్న 10,000 ఫోర్స్ కాయిన్స్ ఉంటే 10,000 ఫోర్స్ కాయిన్స్ డబుల్ అవుతున్నాయి, ట్రిపుల్ అవుతున్నాయి, ఫోర్బుల్ ఎన్ని టైమ్స్ అయినా పెంచుకోవచ్చు టైర్ ఎక్స్టెన్షన్ చేసుకొని. అంటే మీకు ఇప్పుడు ఏం అర్థమైంది ఇక్కడ అంటే, టైర్ ఎక్స్టెన్షన్ చేయడం ఇంపార్టెంట్ అని అర్థమైంది. టైర్ ని కొనడం ఇంపార్టెంట్ అని అర్థమైంది. టీమ్ కి ఇప్పుడు అసలైన మజా. ఎందుకంటే టీం వాళ్ళకు ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా రావడం జరుగుతది టైర్ ప్రాసెస్ లో. ఎందుకంటే 3.6 ఫోర్స్ కాయిన్స్ అక్కడ టైర్ ఎక్స్టెన్షన్ కి వాడుతుంది కదా, అది ఎవరికి ఇస్తుంది? 100% డిస్ట్రిబ్యూషన్ టీమ్ కి ఇస్తుంది. రైట్ సార్. సో ఇట్లా మనం చేసుకునే ప్రాసెస్ ఇది. ఇది క్లియర్ సార్, ఇక్కడికి క్లియర్. మీరు ఎవరైనా క్వశ్చన్ అడగదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు సార్. నేను చెప్పాల్సింది అది చెప్పేశాను. ఓకే. సో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. కోస్టర్స్ ప్లీజ్ రెస్పాండ్. ఎవరైనా మనకు క్వశ్చన్స్ అడిగే మన లీడర్స్ కూడా, కోస్టర్స్ కూడా అడగొచ్చు, మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. సో మరి చూశారు కదా, మన జర్నీ ఇప్పుడు అసలైన వేగం పెంచుకోబోతుంది మెటాఫోర్స్ లో. ఎందుకంటే హెచ్ఎంఎఫ్ఎస్ రివార్డ్ అనేది చిన్నది కాదు. ఈరోజు మనం ఓపెన్ మార్కెట్ లో వాటిని అమ్ముకోవచ్చు. ఆ మిగతా కాయిన్స్ అన్ని కూడా అమ్ముకోవచ్చు. ఇంటర్నల్ సిస్టమ్ లో అప్లికేషన్స్ లో వాడుకోవచ్చు. సేమ్ డాయ్ ఎలా వాడామో, ఫోర్స్ కాయిన్ ఎలా వాడుతున్నామో, సేమ్ అలాగనే మన హెచ్ఎంఎఫ్ఎస్ కూడా వాడొచ్చు అనేది క్లియర్ గా చెప్పారు లాడో గారు. సో మరి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. మెసేజ్ చేసినా పర్వాలేదు. పోస్టర్స్ మెసేజ్ ఎవరైనా చేస్తే కొద్దిగా చూడండి. రైట్ సార్. రైట్. సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఒకసారి మైక్ ఇవ్వండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు హెచ్ఎంఎఫ్ఎస్ మనకి 21 days తర్వాత రిలీజ్ అవుతాయి కదా సార్? ఎస్ సార్. సార్ ఇవి మనము టైర్ ఎక్స్టెన్షన్స్ అంటే టైర్ రెన్యువల్ అంటే యాక్టివేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్ మొత్తం ఇవన్నీ? ఎస్ సార్. మీకు వచ్చిన హెచ్ఎంఎఫ్ఎస్ ను కూడా యాక్టివేషన్ కి వాడుకోవచ్చు, టైర్ ఎక్స్టెన్షన్ కి వాడుకోవచ్చు, ఇంకా ఇంటర్నల్ గా వచ్చే అప్లికేషన్స్ లో కూడా వాడుకోవచ్చు అనేది చెప్పారు లాడో గారు. అంటే అప్డేషన్స్ లో మీకు వచ్చాయి అవన్నీ. సరే సార్. అందుకే చెప్తున్నా, ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఎక్సలెంట్, చాలా చాలా గుడ్ న్యూస్ ఇది అని చెప్తున్నా. ఎందుకంటే చూసారు కదా, మెటాఫోర్స్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ రన్ చేయడానికి మనం కొంత బర్డెన్ అయ్యేది, అవునా కదా? అంటే ఎవ్రీ మంత్ దాన్ని మెయింటైన్ చేయడం. ఇప్పుడు అలా కాదు, ఇంకా బీభత్సంగా. అయితే ఎక్కడి నుంచి వస్తుంది ఈ మనీ మనకంటే? హోల్డింగ్ రివార్డ్, జస్ట్ హోల్డింగ్ రివార్డ్. సో ఇప్పుడు మనకు అర్థమైనది ఏంటి? ఫోర్స్ కాయిన్ ఇంపార్టెంట్ అయింది, టైర్ ఇంపార్టెంట్ అయింది. ఆ టైర్ ద్వారా మళ్ళీ ఫోర్స్ కాయిన్స్ రివార్డ్ గా పొందడం జరుగుతుంది. 5 అప్ లైన్స్ నుంచి 5 డౌన్ లైన్ నుంచి టీమ్ ద్వారా. అంటే టీమ్ ఇంపార్టెంట్. ఇప్పుడైనా మనము జాగ్రత్త పడి, ఇప్పుడైనా మీరు ఇంకా టీమ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ మన టీంలో ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. మంచి మంచి టీమ్స్ ఫామ్ అయినాయి. ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి భయంకరమైన రెస్పాన్స్ అయితే ఉంది. మంచిగా చేస్తున్నారు, నో ప్రాబ్లం. సో ఇంకా ఎఫర్ట్ పెడితే ఇంకా మనకు మంచి లాభాలు తీసుకోవచ్చు. లైఫ్ సెటిల్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఇది ఒక స్టెప్, మంచి స్టెప్, ఇప్పుడు మంచి తరుణం. రైట్ సార్. రైట్ సార్. ఓకే. సో నెక్స్ట్ మైక్ ఇవ్వండి సార్. సార్ సత్యనారాయణ గారికి మైక్ ఇచ్చాం సార్. సార్ సత్యనారాయణ సార్,
మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ ఇప్పుడు ఫోర్స్ లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? కొత్త వాళ్ళకి కొనుక్కోవాలి. ఇప్పుడు ఫోర్స్ బ్యాంక్ లో డబ్బులు పెట్టుకుంటే వడ్డీ వస్తుందని మనకు తెలుసు. మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్ అంటే డబ్బులు సంపాదించుకొని బ్యాంక్ లో పెట్టుకుంటే వడ్డీ వస్తుంది, అంతే కదా సార్? వాళ్ళు మరి చేయొచ్చు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా అని. వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డబ్బులు బ్యాంక్ లో పెట్టుకోవడానికి లక్షల డబ్బులు ఇంట్రెస్ట్ తింటున్నాడు అంటే మరి అర్థం కష్టపడున్నాడు, బ్యాంక్ లో పెట్టుకున్నాడు, వడ్డీ తింటున్నాడు. మనం ఈ రోజు ఫోర్స్ క్యాన్ సంపాదించుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే టీం ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. రెండు ఉన్నాయి మార్గాలు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ సూపర్. ఎందుకంటే ఫోర్స్ క్యాన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే డూ వర్క్, టీం వర్క్ చేస్తే ఫోర్స్ క్యాన్ వస్తాయి. సింపుల్. ఆ ఫోర్స్ క్యాన్ తో మీరు ఏం చేస్తారు? రివార్డ్ తీసుకుని ఇక్కడ హోల్డింగ్ చేసేస్తారు, రివార్డ్ తీసుకుంటారు. మంచి క్వశ్చన్ సార్. సింపుల్ క్వశ్చన్. సూపర్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నెక్స్ట్ సార్. సార్ ప్లీజ్. సార్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ మర్రా సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే రైట్. ఆర్కే సార్కి ఇవ్వండి సార్. శ్రీనివాస్ సార్ వచ్చారా? ఆర్కే సార్కి ఇవ్వండి. ఆర్కే సార్కి ఇచ్చాను సార్. ఓకే సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆర్కే సార్ రెస్పాండింగ్ సార్. యా సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అరేంజింగ్ దిస్ సెషన్ సార్. యా సార్. అసలు ఈ అప్డేషన్స్ వాస్తవానికి అయితే మేము దాన్ని రీసెర్చ్ చేసి అర్థం చేసుకోలేము అనేది మాత్రం మేము చెప్పగలుగుతాం సార్. ఈ రోజు మీరు ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. అంటే ఇప్పుడు మేము ఎంఎఫ్ఎస్ తీసి పెట్టుకున్నాము, తర్వాత ఏంటి, ఎలా స్టేక్ చేయాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పండి సార్. మనము ఎంఎఫ్ఎస్ ను ప్లస్ అదే హెచ్ఎంఎఫ్ఎస్ ప్లస్ డాయ్తో మనం ఫస్ట్ టైర్ యాక్టివేట్ చేసుకున్నామంటే, ఐ మీన్ ఫస్ట్ టైర్ యాక్టివేట్ చేసుకున్నామంటే ఇప్పుడు మనకు 3.7 సంథింగ్ డాయ్ కట్ అవుతుంది, తర్వాత 3.7 ఎంఎఫ్ఎస్ కట్ అవుతుంది కదా సార్? సార్ అంతే. 3.6 వర్త్ ఆఫ్ డాయ్, 3.6 ఎంఎఫ్ఎస్. ఎస్ సార్. ఇప్పుడు కట్ అయిన ఎంఎఫ్ఎస్ వచ్చేసి హెచ్ఎంఎఫ్ఎస్ లోకి పోతుంది. పోదు అనమాట, హెచ్ఎంఎఫ్ఎస్ లోకి వెళ్ళదు, స్టేకింగ్ లోకి వెళ్తుంది. అదే స్టేకింగ్ లోకి వెళ్తుంది, ఐ మీన్ సారీ స్టేకింగ్ లోకి వెళ్తుంది. 21 days తర్వాత మనకు హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అంటే వడ్డీ వస్తుంది 1 month తర్వాత వడ్డీ వచ్చేస్తుంది. ఎంత వస్తుంది సార్ అది? ఇప్పుడు సపోజ్ ఫస్ట్ టైర్ కి మనం 3.6 ఎంఎఫ్ఎస్ పెట్టాము, ఎంత వస్తుంది మనకు ఒకవేళ 21 days తర్వాత? 21 days తర్వాత మీరు పెట్టిన ఫోర్ స్కాన్స్ ఎంత ఉన్నాయో 3.6 ఫోర్ స్కాన్స్ పెట్టారు కాబట్టి 3.6 హెచ్ఎంఎఫ్ఎస్ మీకు రిలీజ్ అవుతాయి. ఓహో, ఓకే ఓకే ఓకే. అవన్నీ అంటే సెకండ్ టైర్. yes yes sir. వన్ కేటగిరీ. ఆ హెచ్ఎంఎస్ వన్ కేటగిరీ. వన్ కేటగిరీ హెచ్ఎంఎఫ్ఎస్ కి ఒక రేట్ ఉంటుంది, 8 నెంబర్ కేటగిరీకి ఒక రేట్ ఉంటుంది అనమాట సార్. సో అందుకే మనకు అర్థం ఏంటి, 8 నెంబర్ది నాకు కావాలంటే మీరు ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోవాలి, నెంబర్ ఆఫ్ డేస్ దాని ఇది చేయాలి, నెంబర్ ఆఫ్ టైర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. అలా పెట్టారనమాట లాడో గారు. ఎస్ సార్. అంటే ఇప్పుడు సపోజ్ 1 టైర్ ఉంది సార్ నా దగ్గర, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 టైర్ ఉంది, నేను ఒకటేసారి 90 days కి 3 times ఎక్స్టెండ్ చేశాను అనుకుందాం సార్. ఎస్ సార్. ఇప్పుడు నాకు 3 into 3 9 ఎంఎఫ్ఎస్ కట్ అవుతుంది కదా సార్? అవును, 9 point something. ఇప్పుడు ఆఫ్టర్ 90 days నాకు నేను ఎంతైతే స్టేకింగ్ పెట్టినానో అదే అమౌంట్ ఆఫ్ ఎంఎఫ్ఎస్ నాకు హెచ్ఎంఎఫ్ రూపంలో వస్తుంది. వచ్చేస్తాయి. ఎన్ని ఫోర్ స్కాన్స్ పెట్టారో ఒక్క ఫోర్ స్కాన్ ఈక్వల్ టు 1 హెచ్ఎంఎఫ్ఎస్ అని చెప్పారు కాబట్టి 1:1 రేషియో. ఎస్ సార్. సో అన్నీ బయటకు వస్తాయి. సో బయటకు వచ్చిన వాటి కేటగిరీ వైజ్ గా డిమాండ్ ఉంటుంది అనమాట, కేటగిరీ వైజ్ గా సార్. అంతే సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు లాస్ట్ టైం మనకు ఎనర్జీ వచ్చేది కదా సార్? ఎస్ సార్. ఇప్పుడు ఎనర్జీ కూడా వస్తుందా సార్ దీనికి మనం ఎక్స్టెండ్ చేస్తే? ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈక్వల్ సార్. అక్కడ అంటే హోల్డింగ్ ఏం రావు. 3.6 ఏదైతే ఎంఎఫ్ఎస్ కట్ అవుతున్నాయో యాజ్ యూజువల్ గా
సార్ వాటికి డాయి కానీ ఎంఎఫ్ఎస్ కానీ కట్ అయినప్పుడు యాజ్ యూజువల్ గా ఎనర్జీ వస్తది, చిప్ వస్తది. ఇదే మీరు ఇంకో క్వెషన్ అడగొచ్చు. ఏంటంటే, నేను ఒకవేళ ఆఫ్టర్ 21 డేస్ నా దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. ఈ హెచ్ఎంఎఫ్ఎస్ తో నేను మళ్ళీ టైర్ ఎక్స్టెన్షన్ కొడితే నాకు చిప్ అండ్ ఎనర్జీ వస్తుందా? అంతే కదా! అంటే వస్తుంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు 1 DAI = 1 MFS అన్నారు కదా అది సార్. అది అది అంటే ఈక్వల్ Yes. ఫోర్ స్కాన్ yes, పాత్ర సేమ్ హెచ్ఎంఎఫ్ఎస్ ఇక్కడ వహిస్తుంది. ఫోర్ స్కాన్ Sir. అలా నిద్ర పెట్టేసి ఫోర్ స్కాన్ రెస్ట్ ఇచ్చేసి ఫోర్ స్కాన్ కి నీకు ఇంకా టైం Sir. ఉంది, నీకు ఇంకా బీభత్సం లేపే టైం ఉంది, ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు, మేము చూసుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు హెచ్ఎంఎఫ్ఎస్ రిలీజ్ అయింది. అవునా సార్? ఎస్ సార్. సార్ ఇప్పుడు సో అలా అన్నమాట. ఈ హెచ్ఎంఎఫ్ఎస్ అనేది మార్కెట్ లోకి వెళ్తుంది. దాంట్లో మనకు ట్రేడింగ్ అనేది కూడా జరుగుతుంది. ఎస్ ఎస్ ఓకే. థ్యాంక్ యూ సార్. ట్రేడింగ్ జరగడం వల్ల రేట్ కూడా అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ హెచ్ఎంఎఫ్ఎస్ ఎస్ సార్. ఫోర్ ఎస్ స్కాన్ సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు నావి 3 టైర్స్ ఉన్నాయి సార్. 3 టైర్స్ నేను ఎక్స్టెండ్ చేసినానంటే దాని వర్త్ ఎంఎఫ్ఎస్ స్టేకింగ్ లోకి వెళ్తుంది. ఎస్ సార్. ఆఫ్టర్ ఆ టైం కంప్లీట్ అయిన తర్వాత అదే మళ్ళీ నాకు రిటర్న్ వస్తుంది. అంతే కంప్లీషన్ ఆఫ్ కానీ టోటల్ స్టేకింగ్ లో పెట్టినది అలాగే ఉంటుందా సార్? మన కాయిన్స్ మనకు ఉంటాయి సార్. అలానే ఎక్కడ వెళ్ళవు. అక్కడ వెళ్ళేటట్టు ఉంటే మనం ఏమైనా చేస్తామా? ఫోర్ స్కాన్ కోల్పోకూడదు కదా! ఫోర్ స్కాన్ Yes, ఎవరు sir, yes, కోల్పో sir. అనుకోరు. ఎవరు కూడా అనుకోరు. అమ్మో! ఒక సింగిల్ ఫోర్ స్కాన్ కూడా నేను వదులుకోను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీమ్‌లో. మన మెటాఫోర్స్ కమ్యూనిటీలో. ఎందుకంటే ఆ ఇంపార్టెన్సీ ఓన్లీ మెటాఫోర్స్ కమ్యూనిటీకే తెలుసు. ఎస్ సార్. సో Sir, అలా ఇప్పుడు పోతాయంటే ఎవరు 30 పెట్టారు. సార్ ఇప్పుడు 30 డేస్ తర్వాత మళ్ళీ నేను రెండోసారి టైర్ యాక్టివేషన్ చేయాలనుకున్నా సార్. ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను అనుకుంది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మనకు కట్ అయ్యి ఫస్ట్ టైం నాకు పాయింట్ అయ్యి కదా సార్ స్టేకింగ్ లోకి. ఓకే. సెకండ్ టైం కూడా దానికి యాడ్ అవుతుందా సార్? ఇంత ముందు దానికి యాడ్ సెకండ్ అవుతున్నాయి. టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ Sir. యాడ్ అవుతూనే ఉంటాయి మీ దగ్గర ఉన్నంత వరకు. మీ దగ్గర Sir. ఫోర్ స్కాన్స్ ఉన్నంత వరకు మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవచ్చు. ఆ స్టేకింగ్ Okay, సారీ okay. అంటే ఎక్స్టెన్షన్ తో పాటు స్టేకింగ్. స్టేకింగ్ మీ దగ్గర లేవు. మీ దగ్గర ఫోర్ స్కాన్స్ Sir. లేవు. అప్పుడు Sir. స్టేకింగ్ చేయలేరు ఇంకా. మీ దగ్గర ఉన్న అవును. స్టేకింగ్ ఏవైతే ఉన్నాయో ఆ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు వస్తుంటాయి. రివార్డ్ వస్తుంటాయి. అంతేగాని ఎక్స్‌ట్రా Okay. అడిషనల్ గా పెరగవు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 1,00,000 ఉంది సార్ మీ దగ్గర. ఈ 1,00,000 Sir, తీసుకెళ్ళి sir. మీరు బ్యాంక్‌లో ఏశారు. సార్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? ఈ 1,00,000 వడ్డీ ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు? అవును సార్. మీ టైము అది ఇప్పుడు ఎఫ్‌డి yes. చేశారనుకుందాం. ఎఫ్‌డికి ఎంత టైం ఉంటదో అంత టైం ఇస్తారు. ఎస్ సార్. ఇంకా ఎఫ్‌డికి Okay. యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ. యాడ్ ఆన్ కూడా చేసుకుంటూ Yes, sir. పోతున్నారంటే వచ్చే రివార్డ్ ఏమవుతది? ఇంకా పెరుగుతూ వస్తది. సార్ నేను యాడ్ ఆన్ Yes, sir. చేసుకోలేను. నా దగ్గర ఉండేది ఇది మాత్రమే 1,00,000 మాత్రమే. దీనికే ఇవ్వండి అంటే దానికే ఇస్తారు. ఎస్ అలా. ఓకే సార్. నాకు అర్థమైంది ఏంటంటే వెస్టింగ్ లో కొన్ని ఉంటాయి కాయిన్స్, హ్మ్. తర్వాత ఈ స్టేకింగ్ లో కొన్ని ఉంటాయి. వెస్టింగ్ యాక్చువల్‌గా ఒకటేంటంటే టైర్ కొనేటప్పుడు వెస్టింగ్ లేడ్ కూడా వచ్చేస్తాయి బయటికి. ఇక్కడ ఎస్ అది ఏంటి? ఎస్ సార్. ఈ ఫోర్ స్కాన్ ఎక్కడ వాడట్లే మనం. అక్కడ సైలెంట్ గానే పెడుతున్నాం. ఇక్కడ సైలెంట్ గానే పెడుతున్నాం. ఎస్ సార్. సో వెస్టింగ్‌లోది కూడా వాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇందాక ఆప్షన్ చెప్పాను కదా నేను. ఆ ఆప్షన్‌లో అవునవును సార్. వెస్టింగ్‌లో నుంచి కూడా తీసుకోవచ్చు. నేనేం చెప్తున్నా ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న వెస్టింగ్ లేట్‌వి అయిపోయాయి, సేలబుల్‌వి అయిపోయాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకెక్కడి నుంచి తెస్తారు? టీమ్‌లోంచి తెచ్చుకోవాలి లేదంటే అడిషనల్‌గా కొనాలి. అది ఎందుకులే కొనాలి. అనుకుంటే గమ్మున కూర్చున్నా కూడా మీకు వచ్చే టైం వరకు రివార్డ్ వస్తూనే ఉంటది. సార్ అట్లా. ఎస్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిఫికేషన్ సార్. ఓకే సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యెస్ సార్. సార్ నెక్స్ట్ సార్. సార్ నమస్తే సార్. నేను శివ మాట్లాడుతున్నా సార్. సార్ నమస్తే. చెప్పండి సార్ సార్. బాగున్నారా? ఫైన్ సార్. ఫైన్ సార్. సార్ చెప్పండి సార్ సార్. ఇప్పుడు నాకు హెచ్ఎంఎఫ్స్ 8 కావాలంటే ఎట్లా సార్? నేను ఇప్పుడు ఎలా మూవ్ కావాలి? హెచ్ఎంఎఫ్ఎస్ 8 ఇప్పుడు రాదు మీకు. ఆఫ్టర్ 8 మంత్స్. అంటే ఇప్పుడు నేను అదే 8 మంత్స్ వరకు టైర్ ఎక్స్చేంజ్ చేయాలి సార్? కంపల్సరీ. ఓకే సార్. అదే ఎందుకంటే నేను దాని వాల్యూ అంత మామూలుగా ఉంటది. సో అది రావాలంటే అంతవరకు మీరు టైర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఆ డేస్ కౌంట్ అయిన తర్వాతనే 8 అనేది బయటకొస్తది. రైట్ సార్? ఓకే. సార్ కట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ సార్. నెక్స్ట్ మైక్ ఇవ్వండి. శ్రీనివాస్ మర్ర గారు అప్పుడే వచ్చి వాపస్ సార్ వెళ్ళారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ ఎక్కడి నుంచి సార్ మీరు? సార్ సార్ వైజాగ్ నుంచి. మీరా? సో నేను- చెప్పండి. సార్ ఫ్రెండ్ ఫోర్స్ పాయింట్స్ తీసుకున్నారు కదా సార్? వచ్చారా? సార్ వచ్చారా? దక్షిణాఫ్రికా లేదు నుంచి. రాలేనట్టుంది. ఆయన కొంచెం బిజీ మీటింగ్ ఉంది. నిజంగా కంగ్రాచులేషన్ చెప్పాలి. మన టీం వాళ్ళు కూడా తెలియాలి.
లాస్ట్ జస్ట్ 1 వీక్ బ్యాక్ అనుకుంటాను. ఎస్ సార్. దాదాపు ఎంత సార్ 1 లాక్ పెట్టారా సారు? నియర్ బై 1 లాక్ పెట్టారు. నియర్ బై 1 లాక్ 4 స్కాన్స్ కొన్నారు దక్షిణాఫ్రికా నుంచి. ఎస్ సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. మీ టీమ్ వర్క్ మీరు చేసిన ఇది మోటివేషన్ ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ అలాగే సార్. ఉండాలి. థ్యాంక్ యూ సార్. సార్ మై డౌట్ ఈస్ చెప్పండి సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ డానీ, ఓకే. he's unavailable right now because he is in నో meeting. ప్రాబ్లం. నో important ప్రాబ్లం. టెల్ మీ సార్. టెల్ మీ. నో Okay. ప్రాబ్లం. ఆస్క్ మీ. ఏంటంటే సార్ ఇప్పుడు ఆయన టీం వర్క్ బహుశా చేయకపోవచ్చు, ఎందుకంటే ఆయన టైం. Yeah. I know that. ఎస్ సార్. Already he said that just So, I am keep it as investor. హోల్డింగ్ Yeah. చేస్తారంటున్నారు. సో Yeah. ఆయనకి మీరు చెప్పినటువంటి 3 ఆప్షన్స్ లో ఏది బెటర్ అంటారు మరి? ఫోర్స్ కైన్ ని ఉపయోగించుకోవడం బెటర్ సార్. ఫస్ట్ ఆప్షన్ Oh. ఉండదు. ఫస్ట్ ఆప్షన్ Ah. రాదు సార్కి. ఎందుకంటే Ah. ఐ బెటర్ కాబట్టి డైరెక్ట్ గా ఫోర్స్ తీసేసుకుంటది అనమాట. లాస్ట్ థర్డ్ ఫోర్త్ ఉంది అది. మీరు సార్ Ah. వీడియో కాల్ చేసినా నేను చెప్పేస్తాను అప్పుడు పెట్టేటప్పుడు పని అయిపోతుంది. అట్లానే సార్. హోల్డింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది సార్? మొత్తం వచ్చేసి మనకు ఇక్కడ 200 డేస్ సార్. 200 days లో సారీ 8 మళ్ళీ మంత్స్ 8 మంత్స్ 8 అంతేలేండి. months వరకు. 8 మంత్స్ ఓకే. అంటే అదే 8 మూడు 24 అంతే. 200 డేస్ ఓకే. అబౌ. ఓకే సార్. మరలా 8 months తర్వాత మరలా చేసుకోవాలి సెకండ్ టైం. 8 మంత్స్ తర్వాత స్టేకింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతది. అప్పుడు మళ్ళీ వచ్చే అప్డేషన్స్ ప్రకారం ఏంటి అనేది అప్పుడు అప్డేట్ ప్రకారం జరుగుతుంది సార్. ఇప్పుడు అంతే. ఇప్పుడు 8 months కి ఎంత ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు స్టార్ట్ సార్. ఈ ఇప్పుడే మంత్ స్టార్ట్ అంతే. జస్ట్ స్టార్ట్ ఈ మంత్ స్టార్ట్ అయిందా? ఓకే. అంతే. ఇనిషియల్ గా అంటే స్టార్ట్ అయింది. నిన్న మొన్న అంతే 2 డేస్ అయింది. ఓకే. ఉమ్. ఫీజు కూడా తీసుకుంటారు సార్ మరి? సార్ ఫీజ్ అనేది నెట్వర్క్ ఇక్కడ బ్లాక్ చైన్ ఏదైతే మ్యాటిక్ బ్లాక్ చైన్ ఉందో జస్ట్ నామినల్ చార్జెస్ తీసుకుంటది. మ్యాటిక్ కలిగి ఉండాలి. మ్యాటిక్ జస్ట్ మ్యాటిక్. 1 మ్యాటిక్ ఉన్న ఓకే. చాలు. 1 మ్యాటిక్ ఉన్న చాలు. ఓకే. హీఈస్ హ్యావింగ్ మ్యాటిక్. ఓకే. యా. ఓకే సార్. నేను చెప్తాను. ఐ విల్ కన్వే ద సేమ్ టు హిమ్. యా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో We మచ్. will have a discussion. Okay, thank you, sir. యా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నెక్స్ట్ సార్. నెక్స్ట్ వేణు సార్ మాట్లాడండి సార్. సార్ మైక్ ఇచ్చి నేను అన్మ్యూట్ చేసుకోండి. వేణు సార్ హైదరాబాద్ నుంచి అనుకుంటా. వేణు సార్ ప్లీజ్ రెస్పాండ్. హలో సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు అంటే మన కొత్తగా ఫోర్ స్కాన్ కొన్న వాళ్ళకి వెస్టింగ్ లోకి లేకుండా మొత్తం ఫోర్ స్కాన్ చూపిస్తుంది కదా సార్. వాళ్ళకి అంత వెస్టింగ్ తో సంబంధం లేకుండా కూడా మనం దీంట్లోకి ఎంటర్ అయ్యి వర్క్ చేసుకోవచ్చా సార్? ఎస్ సార్. సో మీరు అడిగే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కి నేను చెప్తాను ఆన్సర్. అంటే దీన్ని 2 విధాలుగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఫోర్ స్కాన్ కొన్న వాళ్ళు వెస్టింగ్ లేక వెళ్ళలేరు ఫస్ట్. అవును. సెకండ్ వచ్చేసి ఏంటంటే హోల్డింగ్ చేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఎన్ని కొన్నారో అన్ని హోల్డింగ్ చేసే అవకాశం వాళ్ళకి ఒకటే ఉంది. అంటే వీళ్ళకి కూడా ఉంది. ఇది ఆప్షన్స్ మారుతుంటాయి వీళ్ళకు. సో వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు సేలబుల్ గా ఉంటాయి, రెడీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వెస్టింగ్ లెక్క వెళ్ళదు కాబట్టి అట్ ఎనీ టైం వాళ్ళు అమ్మేసుకోవచ్చు, లేదంటే హోల్డింగ్ చేసుకోవచ్చు. ఇంకా సూపర్ అవకాశం అది. మంచి ఆపర్చునిటీ కొత్త వాళ్ళకు. మనం అయితే లాక్ అయిపోయినాం. వెస్టింగ్ లో ఉన్నాం, లాక్ అయినాం, మనం అమ్మలేం. వాళ్ళు అమ్ముకోవచ్చు ఎనీ టైం. ప్లస్ హోల్డింగ్ చేసుకోవచ్చు. అందుకే కొత్త వాళ్ళకు మంచి అవకాశం. సార్ చెప్పండి సార్. వెస్టింగ్ లో ఉండడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి సార్? సార్ వెస్టింగ్ లో ఉన్న బెనిఫిట్ అంటే మీకు మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ విషయం ఏంటంటే వెస్టింగ్ లో చాలా నెంబర్ ఆఫ్ టారిఫ్స్ ఉన్నాయి. 2 months ఉంది, 1 year ఉంది, 2 years ఉన్నాయి, 3 years ఉన్నాయి, 4 years ఉన్నాయి, 5 years ఉంది. 3 years డిఫాల్ట్ గా అందరూ బై డిఫాల్ట్ 3 years ఉంటారు. అక్కడ నో పెయిన్ నో గెయిన్. అయితే 1 year మీరు 4 years కానీ 5 years కానీ ఉన్నారనుకోండి, ఇక్కడ వచ్చే ఫండ్ పూల్ అంటే ఫస్ట్ 2 months ఉన్న వాళ్ళకు ఏంటి లాభం అంటే లాభం లేదు వాళ్ళకు. వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఫోర్స్ కాయిన్స్ 50% ఫోర్స్ కాయిన్స్ అనేటివి కట్ ఆఫ్ అయిపోతాయి ఆ టారిఫ్ సెలెక్ట్ చేసుకుంటే. ఎందుకు అంటే నా దగ్గర 1000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి, నేను 5 years వరకు ఆగలేను. 2 months నేను అమ్మేసుకోవాలి అనుకుంటే 2 months లో వాళ్ళకు 50% అనేది వెళ్ళిపోతాయి, కట్ అయిపోతాయి, అమ్మేసుకోవచ్చు వాళ్ళు. ప్లస్ వాళ్ళకు ఈ ఫండింగ్ పూల్ ఉంది కదా, ఈ ఫండింగ్ పూల్ నుంచి రివార్డ్స్ రావడం కానీ ఈ పర్సెంటేజ్ వైజ్ గా వస్తాయి. ఒకవేళ నేను 4 year 5 years సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. 4-5 years సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఏమవుతుందంటే, అంటే ఇక్కడ ఫస్ట్ కన్ఫ్యూజ్ కావద్దండి. ఫస్ట్ 2 months కొద్దిగా ఇబ్బందే. ఎందుకంటే 3 years లాక్ అయిపోతారు కదా. 3 years లాక్ కాకుండా నేను 2 months లో అమ్ముకోవాలనుకున్నప్పుడు ఈ ఆపర్చునిటీ, ఈ
టారిఫ్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే 4 స్కాన్స్ కట్ అయిపోతాయి అక్కడ. మీకు లాభం ఉండదు. ఒకవేళ 4, 5 ఇయర్స్ నేను తీసుకుంటానంటే అక్కడ సూపర్ ఉంది బెనిఫిట్. ఎందుకంటే 5th ఇయర్ టారిఫ్ గాని మీరు తీసుకుంటే ఆల్‌మోస్ట్ 70% ఫండ్ పూల్ అంటే ఈ విధంగా నాకు 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ వద్దనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూసుకుంటే దాదాపు 2,00,000 అయిపోయాయి. సారీ 10,00,000 అయిపోయాయి. ఫండింగ్ పూల్ 10,00,000 ఉంది నియర్ బై. ఈ 10,00,000లో మనకు 70% డిస్ట్రిబ్యూషన్ జరుగుతది. మళ్ళీ ఎవరైతే ఈ టారిఫ్ సెలెక్ట్ చేసుకున్నారో. ఇక్కడ నుంచి మనకి ఇన్‌కమ్ అనేది మళ్ళీ 4 స్కాన్స్ పెరుగుతాయి రివార్డ్‌గా. ఆఫ్టర్ 5 ఇయర్స్ మళ్ళీ మనకు అన్‌స్టేకింగ్ అయిపోతాయి. అంటే అక్కడ వెస్టింగ్‌లోంచి బయటకొచ్చేస్తాయి. అంతవరకైతే రావు. ఓకే. క్లియర్ సార్. ఓకే. అంటే ఇప్పుడు చేసుకోకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు అంటే 3 ఇయర్స్ వాళ్ళు ఉండిపోతారు బై ఇది డిఫాల్ట్‌గా. ఆహా! బై డిఫాల్ట్‌గా వాళ్ళు చేసుకున్నా, చేసుకోకపోయినా 3 ఇయర్స్ అయితే లాక్ అయిపోతారు. వాటికి ఎందుకంటే ఏమో ఇక్కడ ఉన్న మైనస్ ఉంది. ఏం పెయిన్ ఉండదు సార్ అక్కడ. అంటే మైనస్ ఉండదు, ప్లస్ ఉండదు. కానీ అది రిలీజ్ మాత్రం అవుతాయి సార్? రిలీజ్ ఆఫ్టర్ ఎలా 3 ఇయర్స్ అవుతాయి? రిలీజ్ అవుతాయి. సార్ ఎవ్రీ మంత్ 10% రిలీజ్ అవుతాయి మళ్ళీ ఇక్కడ. ఇది కూడా ఉంది. వాళ్ళకి కూడా అంతే సేమ్. ఎవ్రీ డే రిలీజ్ అయ్యేది ఉంది. ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యేది 10% అన్నమాట. ఒకటేసారి అమ్ముకోవడానికి రాదు. కానీ వాళ్ళకు ప్లస్ అవ్వదు. అంటే వాళ్ళకి అడిషనల్‌గా ఇది రావు. అడిషనల్‌గా రావు. ఓకే. 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 హ్మ్. సరే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. వెల్కమ్ సార్. సార్ నెక్స్ట్ రమేష్ సార్‌కి ఇవ్వండి. ఇద్దరు రమేష్‌లు ఉన్నారు. ఎవరో మరి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవెనింగ్ చెప్పండి సార్. సార్ ఇది నార్మల్‌గా చెప్పారు కదా ఇందాక నెక్స్ట్ ఫ్యూచర్‌లో 5 డేస్ ఎప్పుడవుతుందో లాస్ట్‌లో చెప్తా అని చెప్పారు. ఒక మాట అన్నారు అడిగితే. మంచి క్వెషన్ అడిగారు. అదే ఎందుకంటే అదే సార్ అది గుర్తు తెలుసుకోవాలని చేస్తారేమో అడుగుతున్నా. యాక్చువల్‌గా ఎస్ నేను అనుకుంటున్నది ఏంటంటే సార్. ఫోర్ స్కాన్ వాల్యూ స్టెబిలిటీగా ఉంటుందని లాడో గారు అన్నారు. ఎందుకు? స్టేకింగ్ టైమ్‌లో. ఈ స్టేకింగ్ డ్యూరేషన్‌లో స్టెబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే 1 ఫోర్ స్కాన్ ఈక్వల్ టు 1 హెచ్ఎంఎఫ్ఎస్. ఎస్ సార్. దీని అర్థం ఏంటి? దాదాపు మరి ఎన్నేళ్ళు ఉండాలి? 8 మంత్స్ ఉండాలి. అలా అనుకుంటే 8 మంత్స్ ఉండాలి. 8 మంత్స్ వరకు దాని ప్రైస్ అనేది స్టేబుల్‌గా ఉండబోతుందనేది నేను అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్. ఓకే సార్. ఇప్పుడు మన ఎక్స్‌చేంజ్‌లోకి వస్తే ఆటోమేటిక్‌గా అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి కదా సార్ మరి? ఇప్పుడు అందుకే రేట్ రాదు కూడా. గదా! ఇప్పుడు ఎక్స్‌చేంజ్‌లకి రాదు. దాని ప్లేస్‌లో హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది. హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది. అది రాదు. ఫోర్ స్కాన్ రాదు ఇప్పుడే ఓకే. మార్కెట్‌లో. ఓకే సార్. హెచ్ఎంఎఫ్ఎస్ వచ్చినా కూడా అది కూడా అప్ అండ్ డౌన్ జరుగుతా దాని రేట్ కూడా అదే చేంజ్ అవుతది కదా జరుగుతుంది సార్? చెప్పారు గదా! క్లియర్‌గా. ఎస్ హెచ్ఎంఎఫ్ఎస్ సార్. అనేది స్టేబుల్‌గా ఉండే కాయిన్ కాదు. అలా అని ఎస్. చెప్పేసి దాని వాల్యూ అమాంతం పెరుగుతూ ఉండదు. యాజ్ ఇట్ హ్మ్. ఈస్‌గా బయట మార్కెట్‌లో ఎలా జరుగుతున్నాయో కాయిన్స్ వాల్యూ ఈవెన్ బిట్‌కాయిన్ ఆల్సో సేమ్ అలానే ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి హెచ్ఎంఎఫ్ఎస్‌కి అన్నారు మార్కెట్‌లో అమ్ముకునేటప్పుడు. ఓకే. ఓకే. యెస్ సార్. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ సార్ ఇంకేమైనా క్వెషన్ అడగదలుచుకున్నారా? ఎస్ సార్. ఇప్పుడు ఒకటి టైర్ 1 యాక్టివేషన్ చేయాలనుకుంటే సార్ ఓకే. ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటే టైర్ ఓకే. 1 ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటే మాకాడ ఒక 10 డేస్ ఉన్నాయి సార్ ప్రెజెంట్. 10 టైర్స్ ఉన్నాయా? 10 డై 10 10 డైస్ డైస్. ఓకే. 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 ఎస్ సార్. ప్రెజెంట్ నా దగ్గర 10 డైస్ ఉన్నాయి. అండ్ ఒక ఆ! 20 ఎంఎఫ్ఎస్ హోల్డింగ్‌లో లేకుండా వెస్టింగ్ కాకుండా బయట వాలెట్‌లో 20 ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. 10 డైస్ ఓకే. ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఫస్ట్ టైర్‌ని ఎక్స్‌టెండ్ చేయాలి. ఆ! ఎట్లా ఇప్పుడు 10 డైస్ కట్ అయ్యి ఓన్లీ 3.5 ఎంఎఫ్ఎస్ హోల్డింగ్‌కి వెళ్ళిపోతాయి సార్ అట్లా ఏమన్నా? అంటే మీకు సేలబుల్‌గా ఏం లేవా అసలు? సార్? సేలబుల్‌గా ఏం లేవంటున్నారా? అంటే సేల్ చేసుకోవడానికి ఏం లేవు రెడీగా. అన్ని వెస్టింగ్‌లో ఉన్నాయంటున్నారు. లేదు సార్. ఉన్నాయి సార్. 20 ఎంఎఫ్ఎస్ ఉన్నాయి సార్ సేల్ చేసుకోనికి. ఉంటే తీసుకుంటది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. డాయి ప్లస్ ఫోర్ స్కాన్ తీసుకుంటది. ఓకే. 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 ఓకే సార్. రైట్ సార్? రైట్ సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. వెల్కమ్ సార్. సార్ ఆల్మోస్ట్ సార్ క్వెషన్ హ్యాండ్ రైజ్ చేసి సార్ చెప్పండి సార్. రమేష్ సార్ మాట్లాడండి సార్. ఓకే. రమేష్ సార్? ఓకే. వాళ్ళు మ్యూట్ అయిపోయినారు. మ్యూట్ అయిపోయారు. అదే ఇద్దరున్నారు రమేష్ అని ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ఇంకెవరికి క్వెషన్ లేవనుకుంటున్నాను సార్. అవును సార్. నాదో క్వెషన్ ఓకే. ఏమంటే సార్ చెప్పండి ఇప్పుడు సార్. యెస్ సార్. ఇప్పుడు మనము టైర్ అయితే ఎక్స్టెండ్ చేసుకుంటా ఉన్నాం కదా రెగ్యులర్ గా. ఓకే. ఓకే. ఇప్పుడు 10 డాయ్స్ ప్లస్ 3.6 ఎంఎఫ్ఎస్ తో మనం చేసుకున్నప్పుడు ఓకే. హోల్డింగ్ లోకి 3.6 పోతాయి కదా సార్. యెస్ సార్.
అది 21 days ఉంటుంది ఫస్ట్ డ్యూరేషన్. అవును. ఆ తర్వాత మనకి హెచ్ఎంఎఫ్ఎస్ లో రిలీజ్ 3.6 అవుతాయి. వస్తుంది అంటున్నారు, రిలీజ్ అవును. అవుతుంది అని చెప్పినారు. అవును. అయితే అక్కడ 3.6 హోల్డింగ్ లో అట్లే ఉంటాయా, అవి ఇదైపోయింటుంది సార్ అట్లా? యాక్చువల్‌గా 21 డేస్ తర్వాత అది ఎలా జరుగుతుందో చూడాలి సార్ ప్రాక్టికల్‌గా. ఎందుకంటే ఉమ్, ఇప్పుడు మనకొచ్చిన అప్డేషన్స్ ప్రకారం ఏంటంటే 21 డేస్ తర్వాత హెచ్ఎంఎఫ్ఎస్ ఉమ్, రిలీజ్ అవుతుంది అని. ఓకే హెచ్ఎంఎఫ్ఎస్ ఓకే. రిలీజ్ అయినప్పుడు 4 స్కాన్ కూడా రిలీజ్ అవుతుందా? అది అలా కంటిన్యూ ఉన్నప్పుడు మళ్ళా కంటిన్యూ మనకు రావాలి గదా! అవును సార్, అర్థమవుతుందా? కంటిన్యూ రివార్డ్ రావాలంటే మనం ఏం చేయాలి? అది ఉండాలి స్టేకింగ్‌లో. అక్కడే ఉంటేనే కదా ఎవ్రీ అక్కడే మంత్ ఉంటేనే కదా వచ్చేది. స్టేకింగ్ రివార్డ్ వచ్చేది. మనం ఇప్పుడు ఉమ్, బ్యాంక్‌లో డబ్బులు పెట్టాము. ఈ నెల వచ్చింది వడ్డీ. ఉమ్, రేపు నెల కూడా వడ్డీ రావాలంటే బ్యాంక్‌లో డబ్బులు ఉండాలి. ఉమ్, లేకుండా నేను మొత్తం తీసుకుంటా అంటే అక్కడికి క్లోజ్ అయితది. అవును సార్. నెక్స్ట్ సో, మరి అలా నెక్స్ట్ సార్, నెక్స్ట్ 21 డేస్ తర్వాత చూడాలి అది ఎలా ఉంటుందనేది. అదే అదే చెప్పండి సార్. మళ్ళీ నెక్స్ట్ మంత్ రెన్యువల్ చేసినప్పుడు ఓకే. మళ్ళీ 3.6 కట్ అయిపోతాయి. అప్పుడు 7.2 ఉంటుంది కదా అక్కడ. హ్మ్. హ్మ్. అప్పటికి హెచ్ఎంఎఫ్ ఎంత రిలీజ్ అవుతుంది? మీరు హెచ్ఎంఎఫ్ఎస్ ఎన్ని 4 స్కాన్స్ పెట్టినారో దానికి ఈక్వల్‌గా వస్తుంటాయి సార్. వస్తూ ఉంటాయి కదా సార్? ఆ! దానికి అదే ఈక్వల్‌గా. ఒకసారి చూస్తే అదే పూర్తిగా అర్థమైపోతుంది యెస్ ఒక సార్. మంత్. ఒక 1 మంత్ చూస్తే మనకు క్లారిటీ వస్తది ఇంకా. అవునవును. ఓకే ఫుల్ సార్, థ్యాంక్ క్లారిటీ యూ సార్. అనేది అప్పుడు మనకు లైవ్‌లో వచ్చేస్తది. హ్మ్. ఈరోజు అంత కొత్త అప్డేషన్ అంతా చాలా బాగుంది సార్. థాంక్ యూ ఎక్సలెంట్, సార్. సూపర్. థాంక్ యూ సో మచ్. కొత్త కొత్త విషయాలు ఎందుకంటే వచ్చినాయి ఈరోజు. యెస్ సార్. సుమారు అందరికీ డౌట్ ఉండేదే ఈ రోజంతా మీటింగ్ అయింది సార్. ప్రతి ఓకే ఒక్కరు సార్. నాకు అడుగుతుండ్రి. ఓకే సార్. అదే ఈరోజు జూమ్ లో వచ్చినది కాబట్టి హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కరు అయింది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఎందుకంటే నేను ఈరోజు యాక్చువల్‌గా మనం సండే స్పెషల్ జూమ్ పెట్టి నేను క్లారిటీ ఇద్దామనుకున్నా. కానీ అంతవరకు వెయిట్ దలుచుకోలేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మనం అవును, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకు బెనిఫిట్స్ రావాలి. ఇప్పుడు అస్సలైన టైం ఎర్నింగ్ చేసుకోవడానికి. అంటే ఇదివరకు మనం ఎంతసేపు ఉన్నా స్లాట్‌లలో క్లాసిక్ ప్రోగ్రామ్‌లో ఎర్నింగ్ చేసాం. ఎక్కువ బాగా. తర్వాత అవును ఫోర్స్ సార్. స్కేల్ ఎర్నింగ్ చేశాం. ఈ టైప్ ఆఫ్ ఎర్నింగ్ అనేది చాలా మంచి అవకాశం. హెచ్ఎంఎఫ్ఎస్ మీరు ఎంత సంపాదించుకుంటే అంత బెనిఫిట్. దాంతో పాటు అందరూ కూడా టైర్ ఎక్స్‌టెన్షన్ చేయడానికి ఇంట్రెస్టింగ్‌గా వస్తారు ముందుకు కాబట్టి, ఇక్కడ 4 స్కాన్స్ మరింత సంపాదించుకునే అవకాశం కూడా మళ్ళీ వచ్చింది. సూపర్. ఇంకొక బెనిఫిట్ ఏమంటే సార్, లాస్ట్ లో వచ్చేవాళ్ళకి టీం లేదు. టీం యెస్. లేదు అనే వాళ్ళకి గాని దీంట్లో యెస్. ఇన్కమ్ ఉంది సార్. టీము లేదు అని చెప్పాల్సిన ఎవ్వరికి అవసరం లేదు ఇప్పుడు ఇంకా ఈ ఆ, స్టెప్‌తో. అవును సార్. ఇన్వెస్టర్ కూడా ఇన్‌కమే. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంది కాబట్టి యెస్ సార్. అందరూ రెన్యువల్ చేసుకోవచ్చు. కొత్తగా టైర్ గాని టైర్ కూడా ఓపెన్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే సార్, యెస్ థ్యాంక్ సార్. యూ సార్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. సార్ ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకున్న, ఫీడ్‌బ్యాక్ ఇవ్వదలుచుకున్న జగదీష్ సార్. సో, కృష్ణ యాదవ్ సార్. రైట్ సార్. కృష్ణ యాదవ్ సార్‌కి మైక్ ఇవ్వండి సార్. ఎస్ సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. సార్ ఇప్పుడు మనం టైర్ ఎక్స్టెన్షన్ చేసుకునే దానికి మనకు వెస్టింగ్ లేదు కూడా ఇస్తున్నారు కదా, యెస్ సార్. అది కూడా మనం ఎన్ని నెలలైనా చేసుకోవచ్చా సార్? అంతే సార్. మన ఇష్టం సార్. 8 మంత్స్ వరకు ఏదైతే ఉందో ఆ, వాడుకోవచ్చు. ఇప్పుడు దానికైతే అది హోల్డింగ్ లోకి వెళ్ళదు కదా సార్ అది చేసుకుంటే? సార్ హోల్డింగ్‌లోకే ఎళ్తది. మనం హోల్డింగ్ పెట్టినప్పుడు హోల్డింగ్‌లోకే ఎళ్తది. కానీ వేరే దానికి ఉపయోగించం దానిని. జస్ట్ వెస్టింగ్ నుంచి తీసుకెళ్ళొచ్చి హోల్డింగ్‌లోకి ఎళ్తుంది. మళ్ళీ యాస్ ఇట్ ఈస్‌గా వెస్టింగ్‌లోకి ఎళ్ళిపోతాయి. మనం ఈ హోల్డింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెస్టింగ్‌లోనే ఉంటాయి మళ్ళీ అవి. ఓకే ఓకే, మళ్ళీ వెస్టింగ్ లోకి వెళ్ళిపోతాయా? అంతే. అంతే. అంటే దానివల్ల మనకు హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది అంతే? అంతే. ఓన్లీ హెచ్ఎంఎఫ్ఎస్ రావడానికే అది అంతే గాని, అది ఆ, ఇంకోటేంటంటే గుడ్ న్యూస్ నేను చెప్పడం మర్చిపోయాను. ఎవరైతే ఆ, లాక్ అయినారో, మీ ఆ, ఇన్నర్ వాలెట్ ఏదైతే లాక్ అయిందో, ఆ ఆ, లాక్ అయినోళ్ళు కూడా ఈరోజు ఓపెన్ అయింది చూడండి. చూసుకోండి. ఆ లాక్ అయిన వాళ్ళు ఇన్నర్ బ్యాలెన్స్ ఓకే. లాక్ అయిన వాళ్ళు కూడా ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్‌గా ఉమ్, మీరు ఉమ్, ఉమ్, కస్టమర్ కేర్‌కి పెట్టకున్నా అంటే ఏంటి మన ఉమ్, హెల్ప్ డెస్క్‌కి పెట్టకపోయినా కూడా అది ఓపెన్ అయిపోయి మీరు వాడుకోవచ్చు. ఉమ్. ఆ అవకాశం కల్పించారు. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు వెస్టింగ్ లో ఉంటే మనకు ఆ మనకు కావాల్సిన చిప్స్ ని ఎర్న్ చేసుకోవచ్చు కదా సార్ ఇప్పుడు బిట్ ఫోర్స్ అంతే మైనింగ్ కదా! ముందే? చిప్స్ ఎర్న్ చేసుకోవచ్చు. మైనింగ్‌కెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మైనింగ్ స్టార్ట్ అవుతదింక. బిట్ ఫోర్స్ పొందొచ్చు మళ్ళీ. అంటే ఈజీ అవుతది. చిప్స్‌ని పొందడం ఈజీ అవుతది. ఎందుకంటే అదే అదే. అనవసరంగా చిప్‌ని పెంచుకోవాలంటే అంత ఈజీ కాదు. చిప్ ఆ, పెంచుకోండి, చిప్ పెంచుకోండి అంటే ఎలా పెంచుకుంటారు? డబ్బులు బొక్క గదా! ఉమ్,
సో మరి అవును ఈ విధంగా హెచ్ఎంఎఫ్ఎస్ తో మనకు ఇలాగా ప్రాసెస్ బెనిఫిట్ ఉన్నప్పుడు ఎవరైనా పెంచుకుంటారు. సో అప్పుడు చూడండి, అవును ఎవరికైనా ఎనర్జీ వస్తది, ఉమ్. ఎవరికైనా చిప్స్ వస్తాయి, ఎవరికైనా బిట్ ఫోర్స్ వస్తది, ఎవరికైనా ఫోర్స్ కానీ షేర్ అవుతాయి. సూపర్ సార్, ఎక్సలెంట్, మార్వలెస్. సో డోంట్ మిస్ ఇట్. అందరూ కూడా ఓకే సార్ ఒక్కసారి మళ్ళీ డిస్కస్ చేసుకోండి. నేను యూట్యూబ్లో పెడతాను ఈ వీడియో, మళ్ళీ ఒకసారి వినండి, మీ టీం వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు మళ్ళీ దీని గురించి మళ్ళీ కొత్త బ్లడ్, ఖచ్చితంగా అందరికి కొత్త బ్లడ్ అందినట్టే. డోంట్ మిస్ ఇట్. ఓకే అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హలో సార్, చెప్పండి. సార్, అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి వాళ్ళ దగ్గర ఎంఎఫ్ఎస్ లేని వాళ్ళకి డై ఆప్షన్ ఇచ్చాడు. ఓకే సెకండ్ ఆప్షన్ వచ్చి ఎంఎఫ్ఎస్ ఉన్నోళ్ళు చేసుకునేదానికి ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ వచ్చి వెస్టింగ్ లో ఉండి ఎంఎఫ్ఎస్ మనకు ఎస్ ఎస్ బయట ఎస్. రాకుండా ఉంటే ఆ వెస్టింగ్ లో నుండి చేసుకునేదానికి 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఇంకోటి కూడా ఉంది అంతే కదా, కదా సార్? ఇంకోటి ఏంటి కూడా ఉంది సార్? ఆప్షన్ ఏంటంటే, ఆఫ్టర్ 21 డేస్ మీ దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ వచ్చాయనుకోండి, డాయ్ అవసరం అదే లేదు, అది ఫోర్స్ వచ్చిన కాయిన్ తర్వాత అవసరం లేదు. ఫోర్త్ ఆప్షన్. ఎస్, ఓన్లీ హెచ్ఎంఎఫ్ఎస్ తోనే టైర్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ మూడిట్లో ఏది చేసుకున్నా మనకు హోల్డింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది, మనకు ఎంఎఫ్ఎస్ అయితే వస్తుంది, ఎస్ హెచ్ఎంఎఫ్ఎస్. సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్, రైట్ రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకొకరు ఉన్నారు, ఇంకా చాంద్ భాష సార్. ఓకే, రైట్ సార్, ఇది ఒకటి చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. మాట్లాడండి సార్. సార్, చాంద్ బస్ సార్ మాట్లాడండి. హలో సార్. హలో, చెప్పండి సార్. సార్ అదే సార్, ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టాను సార్, 21 డేస్ పెట్టాను 50.4 కాయిన్స్. 21 డేస్ హలో, కి ఏం పెట్టారు? ఏ కాయిన్స్ ఫోర్స్ పెట్టారు? కాయిన్ పెట్టాను సార్, హోల్డింగ్ పెట్టాను సార్, ఫోర్స్ ఎంఎఫ్ఎస్ అంటే ఇక్కడ టైర్ లో కాకుండా డైరెక్ట్ పైన ఎల్ఎస్ పెట్టారు. హోల్డింగ్ ఓకే ఓకే ఎంఎఫ్ఎస్ ఓకే ఓకే. పెట్టాను సార్. ఇప్పుడు 21 డేస్ తర్వాత 50.4 హెచ్ఎంఎస్ వస్తుంది నాకు, అదే మీకు ఎన్ని పెడితే అన్ని వస్తాయి. వస్తుంది. ఆ, ఫోర్స్ కాయిన్ కూడా వస్తాయి సార్ వెనక్కి. మీ ఫోర్స్ కాయిన్స్ హోల్డ్ అనేవి మళ్ళీ వస్తాయి, అవి ఎక్కడ వెళ్ళవు. మీరైతే హోల్డ్ లో మరి ఎంత కావాలంటే పెట్టారో, ఓకే సార్. మీరు ఎన్ని హోల్డ్ చేశారో అన్ని మళ్ళీ మీవే అవి. అంటే మీ ఓకే అసలు ఓకే అన్నట్టు, సార్. మీ తర్వాత అసలు మీకు ఉంటది. మళ్ళీ నెక్స్ట్ మంత్ పెట్టుకోవచ్చు కదా సార్, అదే సెకండ్ పెట్టుకోవచ్చు సార్, సెకండ్ పెట్టుకోవచ్చు. హోల్డింగ్ పీరియడ్ అట్లానే పెట్టుకోవచ్చు. అదే సార్, ఏం లేదు. ఇప్పుడు ఒకటేసారి అయితే 8 మంత్స్ పెట్టేయట్లేదు. అని మొత్తం పెట్టుకోవచ్చు మీరు. మీ దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ అన్ని కూడా ఒకటేసారి స్టేకింగ్ కొట్టేయచ్చు. కానీ డ్యూరేషన్ అనేది మీ చేతుల్లో లేదు. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఆ, అవును సార్. అదే సార్, ఇప్పుడు అలా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉపయోగపడుతుంది కదా హెచ్ఎంఎఫ్ఎస్. అది ఇంకోటి సార్, ఏం లేదు. ఇప్పుడు 5% చీప్ అన్నాడు కదా సార్, 5 times చీప్ అన్నారు కదా టైర్ అది ఎక్స్టెన్షన్. టైర్ ఎక్స్టెన్షన్ కి ఏంటంటే టోటల్ యాక్చువల్ గా మీరు కొనాల్సింది ఏంటి, దాని వాల్యూ వర్త్ 50 డాయ్ ఫస్ట్ టైర్. అవును సార్. కానీ ఓకే సార్. మీరు రెన్యువల్ చేసుకునేటప్పటికి 5 times చీప్. అలా రెన్యువల్ చేసుకునే టైంకి 3.5 యూజ్ చేయాలి, 50 డై కాదు. 50 అట్లా కాదు సార్, ఇప్పుడు టైర్ యాక్టివేషన్ కి మనము ఓకే 50 డై పెడతాము. 50 డై అంటే ఎన్ని కాయిన్స్ అవుతుంది 50 సార్? డై వర్త్ ఆఫ్ ఎంఎఫ్ఎఫ్స్ అంతే. 2.77 సెంట్ ఉంది కదా, అవును సార్. దాని వర్త్ ఆఫ్ అంతే. దానిలో 20% మనం పెట్టాల్సి వస్తుంది. అంతే అంతే సార్, 3.6 అంతే. సార్. ఎస్ సార్. ఇప్పుడు హెచ్ఎఫ్ ఎస్ సార్. సార్ మీ వాయిస్ కట్ అయిపోయింది. ఎస్ సార్. సార్, అదే సార్ 3.6 తో చేసుకోవచ్చు కదా సార్ రెన్యువల్ హెచ్ఎంఎఫ్ఎస్ తో చేసుకోవచ్చు మంత్లీ? చేసుకోవచ్చు. ఓకే 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 సార్. అదే సార్, ఒక 21 డేస్ నడిస్తే అంత ఫుల్ క్లారిటీ వస్తుంది సార్. అంత అయితే సార్ క్లారిటీగా వచ్చేస్తుంది. ఇంకా హోల్డింగ్ లో పెట్టమంటారా సార్? ఇప్పుడు పెట్టచ్చా సార్? ఏ ప్రాబ్లం లేదు కదా? నెక్స్ట్ అది యువర్ చాయిస్ సార్, యువర్ చాయిస్. అది పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏముంది, యువర్ చాయిస్. అంటే కాదు సార్, ఇప్పుడు నెక్స్ట్ కొట్టినప్పుడు 42 డేస్ తీసుకుంటుందా, 21 డేస్ తీసుకుంటుందా? డేస్ ఆల్రెడీ మారుతాయి. 21 డేస్ పెట్టలేదు. 42 డేస్ నెక్స్ట్ పీరియడ్, ఇట్లా పీరియడ్ చేంజ్ అవుతూ ఉంటది. ఓకే ఓకే సార్, ఓకే సార్. అట్లా 1 2 3 4 అట్లా లైన్ గా 8 వరకు 8 స్టెప్స్ ఉన్నాయి. 8 టైప్స్ ఆఫ్ హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి కదా. అవును సార్, అవును సార్. 8 టైప్స్ ఆఫ్ హెచ్ఎంఎస్ రీచ్ అయ్యేంత వరకు మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం లేదు సార్, మా టీం కి ఏం లేదు. మన కాయిన్స్ మనకి ఎన్నికి వస్తాయి, దాని ప్లేస్ లో హెచ్ఎంఎఫ్ కూడా రివార్డ్ వస్తుంది ఆ టైం అది డ్యూరేషన్ పాయింట్ అంతే. డోంట్ కన్ఫ్యూజ్, వేరే అదర్ థింగ్ అని పక్కన పెట్టేసి సింపుల్ వర్డ్స్ అంతే. మనకుంటాయి, రివార్డ్ గా మనకు బెనిఫిట్ వస్తుంది అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా
క్వశ్చన్ పెట్టారు, ఎవరు మెసేజ్ చేశారు. సో ఇక్కడ ఈక్వీన్ అంటే ఏంటి అని మంచి పాయింట్ క్వశ్చన్ మీరు రైట్ చేశారు టెక్స్ట్ మెసేజ్. సో ఇక్కడ ఈక్వీన్ అనేది ఏంటంటే ఎనర్జీ క్వాంటమ్ నెట్వర్క్ అనే పాయింట్స్ కూడా మీకు పెరుగుతాయి. ఇక్కడ ఈ పాయింట్ కూడా కవర్ చేయడం మర్చిపోయాం. సో ఈక్వీన్ కూడా వస్తుంది. ఈక్వీన్ వచ్చినప్పుడే కదా మనకు ఈ బిట్ ఫోర్స్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో రైట్ సార్, అది కూడా కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ సార్, మరి ఇవాళ జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. శుభదినం. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి. థ్యాంక్ యూ సార్.